హౌ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ రిలేటెడ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్? ఒక పదార్థం యొక్క వక్రీభవన సూచిక గాలిలో కాంతి వేగానికి ఎలా రిలేట్ అయి ఉంటుంది? అంటే వక్రీభవన సూచిక అంటే ప్రతి పదార్థానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది సర్టెన్ వాల్యూ ఉంటుంది. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ మెటీరియల్ తీసుకుంటే, ఆ గ్లాస్ మెటీరియల్ గుండా లైట్ పంపిస్తే, లైట్ అనేది దానిలోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం బెండ్ అవుతుంది. ఇది ఎంత బెండ్ అవుతుంది అనేది సూచించేదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వక్రీభవన సూచిక. ఈ వక్రీభవన సూచిక అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ప్రతి మెటీరియల్‌కి ఉంటుంది. నార్మల్‌గా వాక్యూమ్‌లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనం తీసుకునే వాల్యూ ఎంత అంటే 1 అనమాట. ఎంత వాక్యూమ్‌లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1. ఎయిర్‌లో కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే 1.0003 అంటే అప్రాక్సిమేట్‌లీ ఈక్వల్ టు 1. ఈ రెండు ఈక్వల్ టు 1 తీసుకుంటాము. అలా కాకుండా రిమైనింగ్ సబ్స్టెన్సెస్ వాటర్, కిరోసిన్, డైమండ్, ఇంకేదైనా గ్లాస్ మెటీరియల్, ఏదైనా లెన్స్, సర్టెన్ టైప్ ఆఫ్ ఫైబర్ లెన్స్ ఏది తీసుకున్నా కూడా దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వేరే వాల్యూ ఉంటుంది. సర్టెన్ వాల్యూ ఉంటుంది. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ సబ్స్టెన్స్‌లోకి లైట్ ఎంటర్ అయినప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిన స్పీడ్‌ని బేస్ చేసుకొని మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్‌ని మనం n అనుకుంటే, ఒక సబ్స్టెన్స్‌ని మనం మ్యాటర్ m అనుకుంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్, అసలు ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్‌కి స్పీడ్ ఆఫ్ లైట్‌కి రిలేషన్ ఏముంటుందంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈస్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ లైట్. దాని ప్రకారం మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ మ్యాటర్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ ఎయిర్, ఖచ్చితంగా మనము ఏ లైట్ అయినా సరే ఎయిర్ ఆర్ వాక్యూమ్ నుంచే వేరే సబ్స్టెన్స్‌లోకి ఎంటర్ అవ్వాలి. మోస్ట్‌లీ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆర్ స్పీడ్ ఆఫ్ లైట్, దీనికి ఇన్వర్స్ రిలేషన్ కాబట్టి ఇన్ ఎయిర్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మ్యాటర్ అనమాట. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది స్పీడ్ ఆఫ్ లైట్‌కి ఇన్వర్స్ రిలేషన్‌లో ఉంటుంది. ఫార్ములా ఏంటి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇక్కడ మనం ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని ఇచ్చాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ అని ఇవ్వలేదు. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఈక్వల్ టు 1 కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్‌కి ఫార్ములా ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మ్యాటర్. వెన్ లైట్ ఎంటర్స్ ద డెన్సర్ మీడియం త్రూ ద రేరర్ మీడియం, వాట్ హ్యాపెన్స్ అంటే లైట్, కాంతి అనేది సాంద్రత మాధ్యమం, ఇది అరుదైన మాధ్యమం ద్వారా సాంద్రత కలిగిన మాధ్యమంలోకి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది? అంటే సాంద్రత అంటే ఇక్కడ డెన్సిటీ అనమాట. అంటే మనకి నార్మల్‌గా మాస్ అనేది తెలుసు. అంటే మనం బరువుని మాస్‌తో సూచిస్తాం. మాస్ డెన్సిటీ అని ఒకటుంటుంది. అంటే ఏంటంటే మనం ఒక వస్తువు తీసుకున్నప్పుడు దాని బరువు దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే దాని యొక్క డెన్సిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దాని లోపల ఉన్న పార్టికల్స్ ఎంత దగ్గరకి వచ్చేసి అక్యుములేట్ అయ్యి ఉన్నాయనే దాన్ని బట్టి డెన్సిటీ అనేది ఉంటుందన్నమాట. ఎక్కువ అన్ని దగ్గరగా వచ్చి అతుక్కొని ఉంటే దానికి డెన్సిటీ ఎక్కువ. దూరం దూరంగా ఉంటే దానికి డెన్సిటీ తక్కువ. అట్లానే లైట్‌ని రిలేషన్‌గా మనం తీసుకున్నప్పుడు ప్రతి వస్తువుకి ఆప్టికల్ డెన్సిటీ అని ఉంటుంది. ఏంటంటే అది ఆప్టికల్ డెన్సిటీ. అంటే విత్ రెస్పెక్ట్ టు లైట్, మామూలుగా విత్ రెస్పెక్ట్ టు మ్యాటర్ అయితే మనం మాస్ డెన్సిటీ అంటాము. విత్ రెస్పెక్ట్ టు లైట్ అయితే ఆప్టికల్ డెన్సిటీ అంటాము. ఒక ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అండ్ ఆప్టికల్లీ రేరర్ మీడియం. దాంట్లో మనం ఆప్టికల్ అనేదాన్ని వదిలేసి రేరర్ మీడియం, డెన్సర్ మీడియం అంటాము. అంటే సాంద్రత తక్కువ, ఎక్కువ ఉన్న వస్తువులు. ఎప్పుడైనా సరే ఒక సాంద్రత ఎక్కువ, డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఒక వస్తువు లేదా ఒక రూమ్‌లో ఒక 40 మంది ఇట్లా గుమిగూడి ఉన్నారు. అప్పుడు ఇంకొక పర్సన్ రూమ్‌లోకి ఎంటర్ అవ్వాలంటే కష్టం అనమాట. అట్లా కాకుండా ఇంకొక రూమ్‌లో ఒక 10 మంది ఉన్నప్పుడు ఖాళీలు ఉంటాయి. అప్పుడు ఒక పర్సన్ రూమ్ గుండా వెళ్ళడం ఈజీ. ఇదే మనకి లైట్‌కి కూడా వర్తిస్తుంది. ఒక డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు లైట్ యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంది. రేరర్ మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు లైట్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మనకి లైట్ ఎంటర్స్ ద డెన్సర్ మీడియం త్రూ ద రేరర్ మీడియం. ఇక్కడ మనం ఈ క్వెషన్ కరెక్ట్‌గా చదవాలి. ఎందుకంటే ఫస్ట్ డెన్సర్ మీడియం ఇచ్చాడు. తర్వాత రేరర్ మీడియం ఇచ్చారు. చాలామంది ఎగ్జామ్‌లో రాసేటప్పుడు స్పీడ్‌గా క్వెషన్ చదవడంలో డెన్సర్ టు రేరర్ అనుకోని, డెన్సర్ నుంచి రేరర్‌కెళ్తే స్పీడ్ పెరుగుతుంది అన్న ఆప్షన్ పెట్టేసే ప్రమాదం ఉంది. అట్లా చేయకుండా మనం క్వెషన్ కరెక్ట్‌గా ఏమి ఇచ్చాడంటే లైట్ ఎంటర్స్ ద డెన్సర్ మీడియం అంటే డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అవుతుంది రేరర్ మీడియం నుంచి. కాబట్టి స్పీడ్ అనేది తగ్గుతుంది. అరుదైన మాధ్యమం ద్వారా సాంద్రత కలిగిన మాధ్యమంలోకి ప్రవేశిస్తుంది. స్పీడ్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఆప్షన్ ఏంటి? సి. ఇక్కడ స్పీడ్ డిక్రీజెస్, ఆప్షన్ ఏలో స్పీడ్ డిక్రీజెస్ ఫస్ట్ దెన్ ఇంక్రీజెస్ అన్నాడు. ఇది రాంగ్. మనకేందంటే వాడు చెప్పింది ఓన్లీ డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అయ్యే వరకే. ఎంటర్ అయ్యే వరకు స్పీడ్ తగ్గుతుంది. బయటకొచ్చేటప్పుడు పెరుగుతుంది. కానీ వాడిచ్చింది ఓన్లీ ఎంటర్ అయ్యేటప్పుడు కాబట్టి మనం ఆప్షన్ సినే తీసుకోవాలి. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎ మీడియం హూజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈస్ 1.5. అంటే ఒక మీడియం, మనం ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే
దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అని ఇచ్చాడు? 1.5. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఎయిర్‌లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉంటుంది? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఎయిర్‌కి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్‌కి స్పీడ్ ఆఫ్ లైట్‌కి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరిగితే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది తగ్గాలి. తక్కువ ఏమున్నాయి? 3 ఆప్షన్స్‌లో తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా ప్రాబ్లమ్ చేయాల్సిందే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ మ్యాటర్ by refractive index in air is equals to speed of light in air by speed of light in matter or medium. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ దట్ మీడియం ఎంత ఇచ్చాడంటే 1.5 అంటే వక్రీభవన సూచిక 1.5 అయితే ఎయిర్‌లో వక్రీభవన సూచిక 1 అయితే ఎయిర్‌లో కాంతి యొక్క వేగం 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అయితే కాంతి యొక్క వేగం ఆ వస్తువులో ఏమవుతుంది? తగ్గుతుంది. ఇక్కడ 1.5 ఉంది. 1.5 × 2 ఎంత? 3 కాబట్టి మనం దీన్ని 1.5 3ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 వస్తుంది. Vmని క్రాస్ మల్టిప్లై చేస్తే Vm = 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అంటే ఈ మీడియంలోకి ఎంటర్ అయిన తర్వాత కాంతి యొక్క వేగం అనేది తగ్గుతుంది. అది ఎంత అవుతుంది? 3 నుంచి 2కి పడిపోతుంది. ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్‌కి పడిపోతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వెషన్. ఆస్ట్రోనాట్స్ సీ ద స్కై డాష్ ఫ్రమ్ స్పేస్ క్రాఫ్ట్ అంటే వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆకాశాన్ని చూస్తే అది ఏ రంగులో ఉంటుంది? నార్మల్‌గా అయితే మనం ఆకాశానికి పైకి చూసినప్పుడు అది జనరల్‌గా మనకి ఏ కలర్‌లో కనిపిస్తుంది? స్కై బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. ఇలాగ ఆకాశము స్కై బ్లూ కలర్‌లో కనిపించడానికి ఒక కారణం ఏంటంటే మన అట్మాస్ఫియర్ వాతావరణం ఏంటి? అట్మాస్ఫియర్ ప్లస్ లైట్ ఈ రెండిటి యొక్క ఇంటరాక్షన్ వల్ల మనకి ఆకాశం అనేది స్కై బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. అట్మాస్ఫియర్‌లో మనకి డస్ట్ పార్టికల్స్ ఆర్ ఎనీ సర్టెన్ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. అంటే రకరకాల చిన్ని పదార్థాలు ఉంటాయి. ఇంకొకటి ఏముంటుంది? లైట్ అనేది అట్మాస్ఫియర్‌లోకి ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అయిన లైట్‌ని మనం ఏమంటామంటే అంటే మన కళ్ళకి కనపడేది ఎంటర్ అయిన లైట్‌లో చాలా రకాల లైట్ ఉంటాయి. అల్ట్రా వయలెట్ రేస్, ఎక్స్ రేస్, గామా రేస్, ఇంకా ఇన్‌ఫ్రారెడ్ రేస్, విజిబుల్ రేస్ ఉంటాయి. మన కళ్ళకి కనబడే లైట్‌ని ఏమంటాము? విజిబుల్ లైట్. ఏమంటాము? విజిబుల్ లైట్. ఈ విజిబుల్ లైట్ అనేది అట్మాస్ఫియర్‌లో ఉన్న పార్టికల్స్‌కి తగిలినప్పుడు ఏమవుతుందంటే స్కాటర్ అవుతుంది. స్కాటర్ అంటే ఇలాగా చెల్లాచెదురైపోతుందన్నమాట. లైట్ అనేది చెల్లాచెదురైపోతుంది. ఇలాగ స్కాటర్ అవ్వడం వల్ల ఆ లైట్‌లో విజిబుల్ లైట్ ఆర్ వైట్ లైట్‌లో మళ్ళీ డిఫరెంట్ కలర్స్ ఉండటం వల్ల వాటిలో స్కై బ్లూ కలర్ అనేది హైలైట్ అవుతుంది మన కళ్ళకి. అది హైలైట్ అవ్వడం వల్ల మనకి స్కై అనేది బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. కానీ ఇక్కడ చెప్పిందేంటంటే ఆస్ట్రోనాట్స్ సీ ద స్కై ఫ్రమ్ స్పేస్ క్రాఫ్ట్. ఆస్ట్రోనాట్స్ అనేవాళ్ళు ఇక్కడ అంతరిక్షంలో ఉన్నప్పుడు స్కైని చూడాలంటే ఎటు చూడాలి? కిందకి చూడాలా? పైకి చూడాలా? భూమి మీదకి చూడకూడదు. ఎప్పుడైనా స్కైకి చూడాలంటే వాళ్ళు పైకి చూడాలి. ఇక్కడెక్కడో సన్ ఉన్నాడనుకుందాం. సన్‌లైట్ అనేది భూమి మీద పడుతుంది. సన్ ఈజ్ ఎ టార్చ్ లైట్ అయితే సన్‌లైట్ అనేది భూమి మీద పడుతుంది. కానీ సన్‌లైట్ అనేది స్కై మీద పడదు. ఎందుకంటే స్కై అనేది అనంతం దూరం ఇన్ఫినిటీ డిస్టెన్స్‌లో ఉంటుంది కాబట్టి సన్ నుంచి వెళ్ళే లైట్ స్కైలో పడదు. ప్లస్ అక్కడ అసలు ఎటువంటి అట్మాస్ఫియర్ ఉండదు కాబట్టి అదసలు గ్లో అవ్వదు. కాబట్టి యాక్చువల్‌గా అంతరిక్షంలో స్కై కలర్ యాక్చువల్‌గా ఏముంటుందంటే బ్లాక్ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి అట్మాస్ఫియర్ ప్లస్ లైట్ మిక్సింగ్ జరగట్లేదు కాబట్టి దాని కలర్ బ్లూగా మారదు, వైట్‌గా మారదు, ఏ కలర్‌లోకి మారదు. ఉన్నది ఉన్నట్లే బ్లాక్ కలర్‌లోకి ఉంటుందన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వెషన్. టిండాల్ ఎఫెక్ట్ ఈజ్ రిలేటెడ్ టు ద డాష్ ఆఫ్ లైట్. ఇది ఇందాక మనం చెప్పుకున్న క్వెషన్‌కి సంబంధించిందే. టిండాల్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మనము ఏదైనా ఒక వాటర్ జార్ తీసుకుందాం అనుకోండి. వాటర్ జార్‌లో మనము లైట్ ఏసామనుకోండి. ఇది ఈ పక్క నుంచి వెళ్ళి ఈ పక్కన బయటకొస్తది. ఇటు నుంచి ఇటు బయటకొచ్చినప్పుడు బెండ్ అవ్వచ్చు, బెండ్ అవ్వకపోవచ్చు. మనం నార్మల్‌గా ఈ ప్రాసెస్‌ని రిఫ్రాక్షన్ వక్రీభవనం అంటాం. ఇది కాకుండా మనకి ఇంకొక ప్రాసెస్ తెలుసు. రిఫ్లెక్షన్ అంటే ఏంటి? లైట్ అనేది ఒక సబ్స్టెన్స్‌కి తగిలినప్పుడు అది గాని వెనక్కి ఇట్లాగా వస్తే దాన్ని రిఫ్లెక్షన్ అంటాం. ఇక్కడ ఇంకొక 2 ఉన్నాయి. స్కాటరింగ్, డిస్పర్షన్. స్కాటరింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఈ జార్ లోపల ఉన్న వాటర్‌లో మనము ఏదైనా వేరే సబ్స్టెన్స్ అంటే ఇది మనం సొల్యూషన్‌లో ఏముంటాయి? ఇప్పుడు ఇదంతా ఒక సొల్యూషన్ తయారు చేశామనుకోండి. దీంట్లో లోపల మనం ఏదైనా పౌడర్ ఏసాం. ఏదైనా సల్ఫర్ పౌడర్ ఏసాం. సల్ఫర్ పౌడర్ ఏసినప్పుడు అంటే కొన్ని రకాల పౌడర్‌లు ఏసినప్పుడు లేదా వేరే సబ్స్టెన్స్‌తో మిక్స్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏందంటే మొత్తం ఈక్వల్‌గా కలిసిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే సస్పెన్షన్ దీని నెక్స్ట్ స్టేజ్‌లో కొల్లాయిడల్ సొల్యూషన్ ఫార్మ్ అవుతుంది. ఏంటిది? కొల్లాయిడల్ సొల్యూషన్. కొల్లాయిడల్ సొల్యూషన్ అంటే ఏంటంటే ఈ నీళ్లు కానీ వేరే లిక్విడ్ కానీ దీంట్లో ఈ సాల్వెంట్‌లో మనము వేరే సబ్స్టెన్స్ వేసినప్పుడు దాని పార్టికల్స్ ఆ సబ్స్టెన్స్ యొక్క ఈ పార్టికల్స్ లోపలైతే ఏవైతే ఉన్నాయో ఇట్లాగా పెద్ద పార్టికల్స్‌గా విడిపోయి దీంట్లోనే
తేలుతూ ఉంటాయి. సస్పెన్షన్ అన్నా ఇట్లానే తేలుతూ ఉంటాం. కానీ సస్పెన్షన్‌లో ఫార్మ్ అయ్యే పార్టికల్స్ అనేవి సైజ్ కొంచెం చిన్నవిగా ఉంటాయి. కొల్లాయిడల్ సొల్యూషన్‌లో ఫార్మ్ అయ్యే ఈ పార్టికల్స్ అనేవి సైజెస్ కొంచెం పెద్దగా ఉంటాయి. అదే ఈ రెండిటికి డిఫరెన్స్. కానీ ఈ 2 ఆల్మోస్ట్ ఒకటే సిమిలర్ ప్రాసెసెస్ అనమాట. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక పార్టికల్ ఉందనుకుందాం. ఇందాకైతే లైట్ నేరుగా వెళ్ళిపోయింది. ఇప్పుడేమైంది? ఈ లైట్‌కి ఒక పార్టికల్ అడ్డం వచ్చిందనమాట. ఈ లైట్ యొక్క వేవ్ లెంత్ అనేది ఎప్పుడైనా యొక్క వేవ్ లెంత్ అనేది లైట్ రే యొక్క వేవ్ లెంత్ అనేది చాలా తక్కువుంటుంది. తక్కువుంటుంది కాబట్టి పార్టికల్ సైజ్ కంపారిటివ్‌లీ దానికంటే ఎక్కువుంటుంది కాబట్టి దీనికి తగిలినప్పుడు ఇది ఆటోమేటిక్‌గా వెనక్కొచ్చేస్తుంది. వెనక్కొచ్చినప్పుడు వెనకాల కూడా ఇంకా పార్టికల్స్ ఉంటాయి. దానికి తగిలి ఇంకొకసారి వెనక్కి. ఇట్లాగా దాంట్లో అదే ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. దీన్నేమంటారంటే స్కాటరింగ్ అంటారు. ఈ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే ఇందాక ఒక లైన్‌లా కనబడిన లైటు ఇక్కడ ఒక బల్బ్ లాగా గ్లో అవుతుంది. ఈ జారంతా ఇట్లాగా గ్లో అవుతుందన్నమాట. మొత్తము గ్లో అవుతుంది. ఈ ఎఫెక్ట్‌ని టిండాల్ ఎఫెక్ట్ అని అంటారు. కాబట్టి ఈ టిండాల్ ఎఫెక్ట్ దేనివల్ల జరిగింది? స్కాటరింగ్ వల్ల జరిగింది కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఇక్కడ డిస్పర్షన్ అని ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. డిస్పర్షన్ అంటే స్మాల్‌గా చెప్పేస్తాను చూడండి. విజిబుల్ లైట్ అనేది ఎప్పుడైనా ఒక వస్తువు మీద పడి అది కానీ విజిబుల్ లైట్‌లో మళ్ళీ ఒక 7 ఆర్ 7 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. విబ్జిఆర్ అని కలర్స్ ఉంటాయన్నమాట. షేడ్స్ అట్లాగా సెపరేట్ అయిందంటే దాన్ని డిస్పర్షన్ అంటారు. కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటి? మనకి కావాల్సింది టిండాల్ ఎఫెక్ట్ ఈస్ రిలేటెడ్ టు ద డాష్ ఆఫ్ లైట్. ఆన్సర్ ఏంటి? స్కాటరింగ్. ద రెడ్డిష్ అపియరెన్స్ ఆఫ్ ద సన్ ఎట్ ద టైమ్ ఆఫ్ సన్‌రైజ్ ఈస్ డ్యూ టు సన్‌రైజ్ టైంలో కానీ, సన్‌సెట్ టైంలో కానీ సన్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ టీమ్స్‌తో కనిపిస్తాడు. అంటే సూర్యోదయ సమయంలో సూర్యుడు ఎర్రగా కనిపించడానికి కారణం. అది డైరెక్ట్ రీజన్ అడుగుతున్నాడు. దాని కాన్సెప్ట్‌లోకి పోలేదు. డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆన్సర్ చెప్పేస్తాను. ఆన్సర్ ఏంటంటే స్కాటరింగ్. ఓకేనా? సన్ నుంచి లైట్ వచ్చేటప్పుడు వైట్ లైట్ అనేది విజిబుల్ లైట్ అనేది ఒక 7 కలర్స్‌గా స్ప్లిట్ అవుతది. కానీ స్ప్లిట్ అయిన తర్వాత మన కళ్ళ మీద ఓన్లీ ఈ రెడ్ కలర్ పడటం వల్ల మనకి సన్ అనేది రెడ్డిష్ అపియరెన్స్ కనిపిస్తాడు. ఎందుకంటే పర్టికులర్‌గా రెడ్ కలర్ ఎందుకు మన కళ్ళ మీద పడుతుందంటే రెడ్ కలర్‌కి కంపారిటివ్‌లీ వేవ్ లెంత్ అనేది చాలా ఎక్కువ. అలా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుద్దంటే సన్‌లైట్ అనేది మన అట్మాస్ఫియర్‌లోకి రీచ్ అవ్వగానే ఆ టైంలో ఎందుకంటే సన్ ఒక పర్టిక్యులర్ యాంగిల్‌లో ఉంటాడు. మనకి మిడ్ డే టైంలో సన్ మన తల మీద ఉంటాడు. అలా కాకుండా ఈవినింగ్ టైంలో ఏందంటే హరైజన్‌కి ఎదురుగా ఉంటారు. ఈ టైంలో ఏందంటే వేవ్ లెంత్ తక్కువ ఉన్న కలర్స్ అన్నీ స్కాటర్ అయిపోతాయి. అట్మాస్ఫియర్‌లో ఉన్న పార్టికల్స్‌కి తగిలి స్కాటర్ అయిపోతాయి. అంటే చెల్లాచెదురైపోతాయి. ఓన్లీ ఈ రెడ్ లైట్ మాత్రమే మన వరకు రీచ్ అవుతుందన్నమాట. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్స్ మే స్కాటర్ లైట్? దీనికి డైరెక్ట్ ఆన్సరే. ఆన్సర్ ఏంటి? కొల్లాయిడ్ సొల్యూషన్. ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. నార్మల్‌గా లైట్ అనేది ఇక్కడ ఒక సొల్యూషన్ తీసుకుందాం. ఇది ఏంటి? సమ్ లిక్విడ్ వాటర్ ఉందనుకోండి. దీంట్లో మనం ఏదైనా మిల్క్ వేసామనుకోండి. మిల్క్ వేసినప్పుడు ఏమవుతుందంటే మిల్క్ పార్టికల్స్ అన్నీ ఈ జార్‌లో ఉన్న వాటర్‌లో టోటల్‌గా మిక్స్ అయిపోవు. డిఫరెంట్ పార్టికల్స్‌గా సెపరేట్‌గా ఉంటాయి. దీన్ని ఏమంటారంటే కొల్లాయిడల్ సొల్యూషన్ అంటారు. ఈ కొల్లాయిడల్ సొల్యూషన్‌లో ఎప్పుడైతే లైట్ పడుతుందో ఏమవుతుందంటే ఆ లైట్ అనేది పార్టికల్స్‌కి తగిలి ఇక్కడే ఇట్లాగా స్కాటర్ అవుతుంది. అంటే చెల్లాచెదురవుతుంది. ఇలా చెల్లాచెదురవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇంతకుముందు నార్మల్‌గా ఉన్న ఈ జారు గ్లో అవుతుంది లైట్ అంతా పడి. ఓకేనా? అంటే కొల్లాయిడల్ సొల్యూషన్‌లో మాత్రమే స్కాటరింగ్ అనేది జరుగుతుంది. ఆప్షన్ బి. వి సీ ద కలర్ ఆఫ్ గ్రాస్ యాజ్ గ్రీన్ బికాస్ మనకి గడ్డి ఏ కలర్‌లో కనిపిస్తుంది? నార్మల్‌గా గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. ఎందుకు అంటున్నాడు. ఎప్పుడైనా సరే మనకి ఒక కలర్ కనిపిస్తుంది అంటే ఒక ఆబ్జెక్ట్ ఒక కలర్‌లో కనిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ మీద నుంచి మన కళ్ళలో ఆ కలర్ పడిందని. ఫర్ ఎగ్జాంపుల్ గోడ మనకి వైట్ కలర్‌లో కనిపించిందంటే ఏంటి? ఆ గోడ మీద నుంచి మనకి వైట్ కలర్ మన కళ్ళలో పడింది. ఓకేనా? అంటే వైట్ కలర్‌ని అది రిఫ్లెక్ట్ చేసింది. అట్లానే ఈ గ్రాస్ ఏదైతే ఉందో అది గ్రీన్ కలర్‌ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే సన్ నుంచి విజిబుల్ లైట్ ఆర్ వైట్ లైట్ అనేది పడినప్పుడు దాంట్లో డిఫరెంట్ కలర్స్ అనేవి ఈ గ్రాస్ ఆర్ ప్లాంట్ ఏంటంటే ప్లాంట్ లో ఉన్న క్లోరోప్లాస్ట్ అనేది వాటిని అబ్జర్వ్ చేసుకొని ఎనర్జీగా వాడుకుంటుంది. గ్రీన్ కలర్ ని అవి అబ్జర్వ్ చేసుకోవు. ఓకేనా? ఆన్సర్ ఏంటి? గ్రీన్ కలర్ అబ్జర్వ్ చేసుకోవు కాబట్టి గ్రీన్ కలర్ ని మనకి అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకేనా? ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఇట్ రిఫ్లెక్ట్స్ గ్రీన్ కలర్ లైట్ బ్యాక్ టు అవర్ ఐస్. అంతే. ఆన్సర్ ఏంటి? ఇదే. సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఇట్ అబ్జర్వ్స్ గ్రీన్ లైట్. రాంగ్. డస్ నాట్ అబ్జర్వ్ గ్రీన్ లైట్. ఇట్ రిఫ్లెక్ట్స్ గ్రీన్ లైట్. ఇట్ రిఫ్లెక్ట్స్ ఆల్ లైట్ ఎక్సెప్ట్ గ్రీన్. ఇది కూడా అంతే. అంత లైట్ రిఫ్లెక్ట్ చేసి గ్రీన్ ని మాత్రం అబ్జర్వ్ చేసుకుంటున్నాడు. ఈ రెండు ఆప్షన్స్ ఒకటే. ఈ రెండు
ఓకే, ఇట్ రిఫ్లెక్ట్స్ వైట్ లైట్ ఆన్ అవర్ ఐస్. వైట్ లైట్ రిఫ్లెక్ట్ చేస్తే వైట్ గా కనపడాలి కానీ గ్రీన్ గా కనపడదు కదా. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. ద ప్రైమరీ కలర్స్ యూజ్ ఇన్ కలర్ టెలివిజన్ ఆర్. ఇది డైరెక్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అన్నమాట. అంటే ప్రైమరీ కలర్స్ అంటే ఏంటంటే మనం ఇవి బేసిక్ కలర్స్ అన్నమాట. ఈ బేసిక్ కలర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్, గ్రీన్, బ్లూ 3 సర్కిల్స్ ఉన్నాయి. రెడ్, గ్రీన్, బ్లూ. ఈ 3 సర్కిల్స్ రెడ్ కలర్ ని గ్రీన్ కలర్ ని కలిపితే ఎల్లో కలర్ వచ్చింది. బ్లూ గ్రీన్ కలిపితే స్కై బ్లూ కలర్ వచ్చింది. బ్లూ రెడ్ కలిపితే పింక్ కలర్ వచ్చింది. ఇట్లాగా ఈ ప్రైమరీ కలర్స్ ని కలిపితే వేరే కలర్స్ వస్తాయి అనమాట. అంటే ఇవి బేసిక్ కలర్స్ అనమాట. ఓకేనా, వీటిని ఏమంటారు? ప్రైమరీ కలర్స్ అంటారు. కానీ ఈ ప్రైమరీ కలర్స్ లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. డిజిటల్ మీడియాలో ఆర్ ప్రింట్ మీడియాలో వాడే ప్రైమరీ కలర్స్ ఏంటంటే రెడ్, గ్రీన్, బ్లూ. ఓకేనా, అలా కాకుండా నార్మల్ గా మనం పెయింటింగ్స్ కానీ కలర్స్ యూజ్ చేసేటప్పుడు మిక్స్ చేసేటప్పుడు వాడేది ఏంటంటే రెడ్, ఎల్లో, బ్లూ. ఓకేనా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ మీడియాలో వాడేది RGB. అంటే ఇది సింపుల్ గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మనకి రామ్ గోపాల్ వర్మ తెలుసు, RGB. బెంగాల్లో వీని బి అని పలుకుతారు కాబట్టి మనం సింపుల్ గా RGB అని గుర్తుపెట్టేసుకున్నాం. ఓకేనా, డిజిటల్ మీడియా ఆయన కూడా సినిమాలు తీస్తారు కాబట్టి డిజిటల్ RGB. నార్మల్ గా అయితే ఆన్సర్ ఏంటి? RYB. ఓకేనా, ఇక్కడ మనకు అడిగింది ప్రైమరీ కలర్స్ యూజ్డ్ ఇన్ టెలివిజన్. ఓకేనా, ఏంటది? RGB, రెడ్, గ్రీన్, బ్లూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కలర్ క్రియేటెడ్ ఫ్రమ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 ప్రైమరీ కలర్స్. ఇక్కడ ప్రైమరీ కలర్స్ గురించి అడిగాడు. ఈ ప్రైమరీ కలర్స్ ని కలిపితే వచ్చే కలర్స్, కలిపితే రాని కలర్ ఏంటి అని అడిగాడు అనమాట. మనకి ప్రైమరీ కలర్స్ ఏంటి? డిజిటల్ మీడియాలో అయితే రెడ్, గ్రీన్, బ్లూ. కానీ ఇక్కడ డిజిటల్ మీడియాను వాడు మెన్షన్ చేయలేదు కాబట్టి మనం దీన్ని ఎట్లా అస్యూమ్ చేసుకుంటామంటే నార్మల్ పెయింటింగ్ కలర్స్ అనుకుంటాం, RYB. ఓకేనా, ప్రైమరీ కలర్స్ ఏంటి? రెడ్, ఎల్లో, బ్లూ. ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ కలర్. ఓకేనా, వైలెట్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ కలర్. గ్రీన్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ కలర్. అంటే గ్రీన్ అనేది డిజిటల్ మీడియాలో ప్రైమరీ కలరే కానీ నార్మల్ యూసేజ్ లో అది ప్రైమరీ కలర్ కాదు. ఓకేనా, ఇది ఇక్కడ ఏముంది ఇంకా లాస్ట్ ఆప్షన్ బ్లూ. బ్లూ ఈజ్ ఏ ప్రైమరీ కలర్. బ్లూ అనేది ప్రైమరీ కలర్ అంటే బేసిక్ కలర్ కాబట్టి ఇది అంటే ఇదే స్టార్టింగ్ అనమాట. వేరే వాడిని మిక్స్ చేస్తే ఇది రాదు. ఓకేనా, దీన్ని వేరే కలర్స్ మిక్స్ చేస్తే మనకి రిమైనింగ్ కలర్స్ వస్తాయి. కాబట్టి ఇది ప్రైమరీ కలర్ కాబట్టి వేరే కలర్ ని మిక్స్ చేసి ఇది రాదు కాబట్టి ఆన్సర్ ఏం పెట్టాలి? బ్లూ. ద క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్ వాస్ గివెన్ బై. కాంతి యొక్క క్వాంటం సిద్ధాంతాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ ఐన్స్టీన్, ప్లాంక్, న్యూటన్, ఫారడే. ఐన్స్టీన్ ఇచ్చిన థియరీ ఏంటంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ. న్యూటన్ ఇచ్చిన థియరీ ఏంటంటే క్లాసికల్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ రియాక్షన్ అని, ఫోర్స్ అనేది యాక్సలరేషన్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని, గ్రావిటేషన్ కి సంబంధించిన థియరీస్ అనమాట. ప్లాంక్ ఇచ్చింది ఇక్కడ క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్ ఆర్ ఎనర్జీ. క్వాంటమ్ సిద్ధాంతాన్ని అందించింది ఎవరంటే మ్యాక్స్ ప్లాంక్. ఫారడే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ గురించి కనుక్కున్నాడు. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందని ఫారడే కనుక్కున్నాడు. దీంట్లో మనం ఆన్సర్ ఏంటంటే మ్యాక్స్ ప్లాంక్ అని మనం చెప్పుకుంటున్నాం. అసలు క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్ అంటే ఏంటని సింపుల్గా చెప్తాను. అంటే ఎనర్జీ అనేది ఒక వస్తువు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వస్తువులు అనేవి రేడియేషన్ ని ఎమిట్ చేస్తాయి. అంటే దాంట్లో నుంచి ఎనర్జీని బయటికి పంపిస్తాయి. ఒక ఆబ్జెక్ట్ ఏదైనా ఉందనుకుందాం, ఒక లైట్ సోర్స్ అనుకుందాం లేదా ఎనర్జీ సోర్స్ అనుకుందాం, అంటే దాని నుంచి శక్తి అనేది వస్తుంది. ఇది ఎనర్జీని బయటికి వెదజల్లుతూ ఉంటుంది. ఓకేనా, ఈ ఎనర్జీ అనేది ఇట్లాగా నేను కంటిన్యూస్ లైన్ గీసాను. ఇట్లాగా కంటిన్యూస్ లైన్ కాదు, అంటే కంటిన్యూస్ గా ఎనర్జీ అనేది వెదజల్లదు. ఈ ఈ వెదజల్లే శక్తి అనేది ప్యాకెట్స్ గా ఉంటుంది. ఓకేనా, ఇట్లాగా ప్యాకెట్స్ గా వెదజల్లుతుంది అని మ్యాక్స్ ప్లాంక్ చెప్పాడు అనమాట. అంటే ఏంటంటే ప్యాకెట్స్ గా అంటే దీని ఎనర్జీ ఈ అనుకుందాం. అంటే ప్రతి ఇది ఎమిట్ చేసే ఎనర్జీ అనేది ఈ ఈ ఈ అంటే అమౌంట్ అనమాట. ఇంత అమౌంట్ ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఎనర్జీస్ ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే 6E. అట్లాగా ఉంటే ఈ ఉంటుంది లేదా 2E ఉంటుంది, 3E ఉంటుంది. అట్లాగా ప్యాకెట్స్ గా ఉంటుంది తప్పితే కంటిన్యూస్ గా అన్ని రియల్ నెంబర్స్ ఉండవు అనమాట. ఓకేనా, ఈ క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్ కి ఎనర్జీ అనేది ప్యాకెట్స్ లో రిలీజ్ అవుతుంది అని మ్యాక్స్ ప్లాంక్ చెప్పాడు. దాని ఫార్ములా ఏంటి అంటే E ఈజ్ ఈక్వల్స్ టు H μ.
అంటే ఓన్లీ ఈ హెచ్‌మ్యూ వాల్యూ ఎంతైతే వస్తదో అంతగానే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎనర్జీ అనేది హెచ్‌మ్యూ/3 ఇట్లా ఉండదు. డైరెక్ట్‌గా 2 హెచ్‌మ్యూ, నెక్స్ట్ 3 హెచ్‌మ్యూ. అంటే ఇంటీజర్ మల్టిపుల్స్ మాత్రమే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందని మాక్స్ ప్లాంక్ చెప్పాడనమాట. ద ఎనర్జీస్ E1 అండ్ E2 ఆఫ్ 2 రేడియేషన్స్ అంటే 2 రేడియేషన్స్ వికిరణాల యొక్క శక్తులు E1 అండ్ E2. వాటి వాల్యూస్ ఎంత? E1 ఈజ్ ఈక్వల్స్ టు 25 ఎలక్ట్రాన్ వోల్ట్, E2 ఈజ్ ఈక్వల్స్ టు 50 ఎలక్ట్రాన్ వోల్ట్. అయితే వాటి యొక్క తరంగ దైర్ఘ్యాలు అంటే వేవ్ లెంగ్త్స్ అంటే 2 వేవ్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎనర్జీ అన్నా, వేవ్ అన్నా, లైట్ అన్నా ఇయన్నీ సినోనిమ్స్ అనమాట. అంటే ఒకే మీనింగ్ వచ్చే పర్యాయ పదాలు లాంటివి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకదాని వేవ్ లెంగ్త్ λ1, ఇంకొక దాని వేవ్ లెంగ్త్ λ2 అయితే వాటి రెండిటికి రిలేషన్. ఇక్కడ ఎనర్జీకి రిలేషన్ ఇచ్చాడు. డైరెక్ట్‌గా ఫార్ములా మనకి తెలుసు. మాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ ప్రకారం ఫార్ములా ఏంటి? ఎనర్జీకి వేవ్ లెంగ్త్‌కి రిలేషన్ ఏంటంటే E ఈజ్ ఈక్వల్స్ టు హెచ్‌మ్యూ. మ్యూ అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏందంటే ఒక సెకండ్‌కి ఒక లైన్ గీసామనుకోండి. ఒక సెకండ్‌కి ఇన్ని వేవ్స్ ఒక ఎనర్జీ ఆర్ ఒక లైట్ యొక్క ఎన్ని వేవ్స్ అనేది పాస్ అయితే అంత ఫ్రీక్వెన్సీ ఉన్నట్లు. ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటంటే C/λ. C అంటే ఆ లైట్ యొక్క రేడియేషన్ యొక్క స్పీడ్, బై λ అంటే రేడియేషన్ యొక్క వేవ్ లెంగ్త్. సో ఎనర్జీ ఫార్ములా ఏంది? ఈజ్ ఈక్వల్స్ టు హెచ్‌మ్యూ ఈక్వల్ టు hc/λ. హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటాం. హెచ్ వాల్యూ ఏంటంటే 6.6 × 10⁻34 జౌల్ సెకండ్. ఇది ప్లాంక్స్ చెప్పిన కాన్స్టెంట్ అనమాట. దీని వాల్యూ చేంజ్ అవ్వదు. సి అనేది స్పీడ్ ఆఫ్ లైట్ ఆర్ రేడియేషన్. ఇది కూడా కాన్స్టెంట్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇది కూడా చేంజ్ అవ్వదు. వేరియబుల్స్ ఏంటి అంటే మార్పు చెందే ఎలిమెంట్స్ ఏంటి దీంట్లో? ఎనర్జీ ఒకటి, లాంబ్డా ఒకటి. సో E1 బై E2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ E అనేది లాంబ్డా అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్‌గా ఉన్నాయి. అంటే అర్థం ఏందంటే E పెరిగితే లాంబ్డా తగ్గుతుంది, లాంబ్డా పెరిగితే E తగ్గుతుంది. అట్లాగా రివర్స్ రిలేషన్‌లో ఉంటాయి. λ2 బై λ1. దీని నుంచి λ2 బై λ1 ఈక్వల్ టు E1 ఎంత ఇచ్చాడు? 25 E2 ఎంత ఇచ్చాడు? 50 ఈక్వల్ టు ఎంత? 1/2. ఓకేనా? ఆప్షన్‌లో λ1 ప్రకారం ఇచ్చాడు కాబట్టి λ1 ఈ పక్కకి 2ని ఈ పక్కకి పంపిస్తే ఆన్సర్ ఏంటి? λ1 ఈజ్ ఈక్వల్స్ టు 2λ2. అది ఎక్కడ ఉంది ఫార్ములా? ఆన్సర్ ఆప్షన్ సి అన్నమాట. రేస్ కమింగ్ ఫ్రమ్ ద సన్ ఆర్ రిఫ్రాక్టెడ్ బై ద అట్మాస్ఫియర్ అంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు వాతావరణం ద్వారా వక్రీభవనం చెందుతాయి. ఓకేనా? సూర్యుడి నుంచి కిరణాలు వస్తే మన భూమి మీద ఉన్న వాతావరణం ద్వారా ఇవన్నీ రిఫ్రాక్షన్ అవుతాయి. అంటే వక్రీభవనం అంటే బెండ్ అవుతాయి. ఓకేనా? బెండ్ అయితే దీని కారణంగా స్పష్టమైన సూర్యోదయం డాష్ వాస్తవ సూర్యోదయానికి సమానం. ఓకేనా? మనకి సూర్యోదయం అవుతుంది. మనం పొద్దున్నే సూర్యోదయం అయితే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. 1 మినిట్ బిఫోర్, 1 నిమిషం ముందు, 2 నిమిషాల ముందు, 2 నిమిషాల తర్వాత, 1 నిమిషం తర్వాత. అంటే అర్థం ఏందంటే మనకి సూర్యుడు కనిపిస్తాడు. సన్‌లైట్ అనేది ఆకాశంలో కనిపిస్తుంది. సూర్యరశ్మి. కనిపించేది యాక్చువల్‌గా సూర్యుడు ఇంకా వచ్చేసిన తర్వాత గాని, లేదా సూర్యుడు రాకముందు గాని కనిపిస్తుంది. అది ఎంతసేపు తర్వాత ఆర్ ఎంతసేపు ముందని చెప్తున్నాడన్నమాట. అంటే ఏమవుతదంటే మనం భూమి మీద ఒక వ్యక్తి నిలబడి చూస్తున్నప్పుడు దీన్ని హరైజన్ అంటాం. హరైజన్ అంటే ఏందంటే మనము ఒక ఖాళీ ప్లేస్‌లో హరైజన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు ఒక పెద్ద ఖాళీ గ్రౌండ్‌లో ఉందాం అనుకుందాం. ఖాళీ గ్రౌండ్‌లో ఉండి ఆ ఆకాశం సైడ్ ఇట్లా చూసినప్పుడు ఒక పాయింట్ దగ్గర ఆకాశం, భూమి ఏకమవుతున్నట్లు మనకి కనిపిస్తది. దీన్ని ఏమంటామంటే హరైజన్ అంటాం. అంటే భూమి అనేది రౌండ్‌గా ఉంటది కాబట్టి, స్పెరికల్ షేప్‌లో ఉంటది కాబట్టి, ఒక పాయింట్ దగ్గర మనకి ఆకాశం, భూమి ఇట్లాగా మ్యాచ్ అయినట్లా కనిపిస్తది. దాన్ని హరైజన్. ఇదే అంటే దాని బోర్డర్ అన్నమాట హరైజన్ అంటే. ఈ 2 టచ్ అయినట్టు కనిపించే పాయింట్. ఈ హరైజన్ దగ్గరికి కరెక్ట్‌గా సూర్యుడు వచ్చినప్పుడు ఏమవుద్ది? యాక్చువల్‌గా సూర్యుడు అప్పుడు మనకి కనపడాలి. కాకపోతే ఏమవుతుందంటే సూర్యుడు దీనికంటే కిందగా ఉన్నప్పుడే ఓకేనా? లైట్ అనేది ఇట్లాగా అట్మాస్ఫియర్‌లోకి ఎంటర్ అయ్యి బెండ్ అవుతది. బెండ్ అయ్యి మన కళ్ళ మీద పడుతుంది. అంటే సూర్యుడు రాకముందే మనకి సూర్యుడి నుంచి వచ్చే లైట్ కనిపించేస్తదనమాట. అది ఎంతసేపు ముందంటే ఇది డైరెక్ట్‌గా మనం గుర్తుపెట్టేసుకోవాలి. 2 మినిట్స్ బిఫోర్. ఏంటి? 2 మినిట్స్ బిఫోర్. ఓకేనా? ఇట్లానే ఒకవేళ సన్ రైజ్ గురించి అడిగాడు. అంటే సూర్యోదయం అడిగాడు. సూర్యాస్తమయం అడిగాడనుకోండి. అంటే సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఎంతసేపు వరకు కనిపిస్తాడంటే 2 మినిట్స్ ఆఫ్టర్. ఓకేనా? సన్ రైజ్ అయితే 2 మినిట్స్ బిఫోర్ 2 నిమిషాల ముందే కనిపిస్తాడు. సన్ రైజ్ అయిపోయిన తర్వాత కూడా 2 నిమిషాల తర్వాత కూడా సూర్యుడు మనకి సన్‌రైజ్ కాదు. సన్‌సెట్ అయిన తర్వాత కూడా అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా 2 నిమిషాల తర్వాత కూడా మనకి సూర్యరశ్మి అనేది ఆకాశంలో కనిపిస్తుంది. వీటికి కారణం ఏంది? రిఫ్రాక్షన్ ఆర్ వక్రీభవనం. లైట్ ఈజ్ ఏ ట్రాన్స్‌వర్స్ వేవ్ విచ్ ఆఫ్ ద ఓన్లీ ఈవెంట్ ప్రూవింగ్ దిస్. అంటే కాంతి ఒక విలోమ తరంగం. తరంగం అంటే వేవ్. విలోమ తరంగం. ట్రాన్స్‌వర్స్ వేవ్ అంటే ఏంటి? లాంగిట్యూడినల్ వేవ్ అంటే ఏంటి? అంటే విలోమ
అవిలోమ తరంగాలు. లాంగిట్యూడినల్ వేవ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక స్ప్రింగ్ అనుకుందాం. స్ప్రింగ్‌ని మనం ఈ పక్క నుంచి, ఈ పక్క నుంచి ప్రెస్ చేసినప్పుడు ఏమవుద్ది? అది దగ్గరికి ఇట్లాగా అతుక్కొని మళ్ళీ దూరంగా ఇట్లాగా ఎక్స్‌పాండ్ అవుతది. అంటే ఇట్లాగా షార్ట్‌గా అయ్యి మళ్ళీ ఎక్స్‌పాండ్, షార్ట్, ఎక్స్‌పాండ్ ఇట్లాగా వేవ్ గాని మూవ్ అయితే దాన్ని లాంగిట్యూడినల్ వేవ్ అంటాం. అట్లా కాకుండా అలల రూపంలో, నీళ్ళలో వచ్చే అలల రూపంలో ఇలాగ పైకి, కిందకి, పైకి, కిందకి మూవ్ అయితే దాన్నేమంటామంటే ట్రాన్స్‌వర్స్ వేవ్ అంటాం. విలోమ తరంగం. కానీ ఇక్కడ నేను గీసిన పిక్చర్ ఏందంటే ఇది 2 డైమెన్షనల్ పిక్చర్. యాక్చువల్‌గా నిజ ప్రపంచం ఏ డైమెన్షన్‌లో ఉంటది? 3 డైమెన్షన్ 3డీలో ఉంటది. అంటే ఈ అల అనేది అన్ని డైరెక్షన్‌లో ఉంటదనమాట. అంటే ఒక 3డీ అలానే ఊహించుకోండి. ఇట్లా ఉంటది. మళ్ళీ పైకి, కిందకి ఇట్లా ఉంటది. ఒక బబుల్ అనుకోండి. ఇదొక బబుల్. బబుల్ షేప్‌లో ఇట్లాగా అల అనేది ఉంటదనమాట. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది? దీన్ని ప్రూవ్ చేసేది ఎట్లా ప్రూవ్ చేస్తారంటే ఆన్సర్ పోలరైజేషన్. అంటే పోలరైజేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు అల ఉంది. లైట్ వేవ్ యొక్క ట్రాన్స్‌వర్స్ వేవ్ యొక్క అల ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాంగిట్యూడినల్ అనుకోండి. ఇక్కడ ఒక చెక్క ముక్క గాని ఏదైనా తీసుకొని ఆ! ఏదైనా ఒక ఒక షీట్ ఏదైనా తీసుకొని దానికి హోల్ ఉందనుకోండి. ఈ లాంగిట్యూడినల్ వేవ్ అయితే నేరుగా ఏమవుద్ది? ఈ హోల్ గుండా బయటికి వచ్చేస్తది. అదే ట్రాన్స్‌వర్స్ వేవ్ అయితే ఏమవుతుందంటే ఒక చెక్క ముక్క తీసుకొని దానికి చిన్న హోల్ పెట్టినప్పుడు అలా ఇలాగా ఇది 3 డైమెన్షనల్ గదా! లైట్ అనేది. సైడ్‌కి ఉంటది, నిలువుగా ఉంటది. ఇంకా అన్ని యాంగిల్స్‌లో ఉంటదనమాట. ఉన్నప్పుడు దీని నుంచి బయటకొచ్చినప్పుడు ఏమవుద్దంటే అది ఈ చెక్క నుంచి బయటకొచ్చినప్పుడు ఓన్లీ అన్ని డైరెక్షన్స్‌లో రాకుండా, ఆ చెక్కలో ఉన్న హోల్ ఏ డైరెక్షన్‌లో అయితే ఉందో, అది మాత్రమే బయటకొస్తుంది. ఆ డైరెక్షన్‌లో ఉన్న వేవ్ మాత్రమే బయటకొస్తుంది. దీన్నే ఏమంటారంటే పోలరైజేషన్ అంటారు. ఆ! దీంట్లో వాడేదాన్ని ఈ వస్తువుని పోలరైజర్ అంటారు. అంటే ఎక్కువగా దీన్ని కూలింగ్ గ్లాసెస్‌లో వాడతారు. ఏం చేస్తదంటే కూలింగ్ గ్లాసెస్ ఏం చేస్తాయంటే, సన్‌లైట్ కానీ లేదా నైట్ టైమ్ కొంతమంది ట్రాఫిక్ లైట్స్ ట్రాఫిక్ లైట్స్ కాదు సన్‌లైటే అనుకుందాం. సన్‌లైట్ గ్లేర్ పడతది కళ్ళల్లో. గ్లేర్ పడ్డం అంటే ఏందంటే, వేవ్స్ అనేయి డిఫరెంట్ డైరెక్షన్స్‌లో మన కళ్ళ మీద పడినప్పుడు, ఈ పోలరైజర్ అంటే ఈ కూలింగ్ గ్లాసెస్ ఏం చేస్తాయంటే, ఆ గ్లేర్‌నంతా డిలీట్ చేసేసి ఓన్లీ ఒక డైరెక్షన్‌లో ఉన్న లైట్‌ని మాత్రమే మనకి కళ్ళ మీద పడేలా చేస్తాయన్నమాట. దీన్నే పోలరైజేషన్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఇంటర్ఫియరెన్స్ అన్నారు. ఇంటర్ఫియరెన్స్ ఈస్ నథింగ్ బట్ ఏందంటే, 2 వేవ్స్ ఇట్లాగ ఒక వేవ్ ఉంది. ప్లస్ ఇంకొక వేవ్ కలిస్తే ఏమవుద్ది? సేమ్ డైరెక్షన్‌లో కలిసాయంటే ఏమవుతాయి ఇవి డబల్ అవుతాయి. ఓకేనా? అట్లా కాకుండా ఇట్లాగా అపోజిట్ డైరెక్షన్‌లో కలిసాయనుకోండి ఇవి నెగ్లిజిబుల్ జీరో అయిపోతాయన్నమాట. అంటే ఇంటర్ఫియరెన్స్ అంటే 2 వేవ్స్ కలిసే విధానం. పోలరైజేషన్ అంటే ఏందంటే ఒక వేవ్ మల్టిపుల్ యాంగిల్స్‌లో అంటే ఒక 3 డైమెన్షనల్ వేవ్ అనేది మనం దాన్ని ఒక డైమెన్షన్‌లోకే మూవ్ అయ్యేటట్లు చేసుకోవచ్చు. దీన్ని పోలరైజేషన్ అంటాం. ద ఎబిలిటీ ఆఫ్ ఎ మీడియం టు రిఫ్లెక్ట్ లైట్ ఈస్ ఆల్సో ఎక్స్‌ప్రెస్డ్ బై ఇట్స్. అంటే ఒక వస్తువు ఆర్ ఒక ఆబ్జెక్ట్ అనేది లైట్‌ని రిఫ్లెక్ట్ చేస్తే అది ఎంత చేస్తుంది అనేది దాని యొక్క సామర్థ్యం అనేది దీని ద్వారా మనం వ్యక్తీకరిస్తాము అని చెప్తుందనమాట. దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఏందంటే లైట్ డెన్సిటీ. అంటే ఏంటి? లైట్ డెన్సిటీకి ఇంకొక పేరేంటంటే ఆప్టికల్ డెన్సిటీ. డెన్సిటీ అంటే ఏంటి? సాంద్రత. సాంద్రత అంటే ఏందంటే, ఒక ఏదైనా వస్తువు లోపల దాని యొక్క యాటమ్స్ అనుకుందాం. ఒకవేళ మ్యాటర్ ఇక్కడ ద్రవ్యరాశి సాంద్రత అంటే ఏంటి? ఒక వస్తువు లోపల మాస్ లేదా దానిలో ఉన్న బరువు మ్యాటర్ పార్టికల్స్ ఉంటాయి కదా! అవి ఎంత దగ్గరికి ఉన్నాయని చెప్పేదే సాంద్రత. అన్ని దగ్గర ఒక దగ్గరే ఉంటే దాని యొక్క సాంద్రత ఎక్కువ. దూరంగా ఉంటే సాంద్రత తక్కువ. ఒక వస్తువులో ఎట్లా అయితే సాంద్రత తక్కువగా ఉంటే ఒక రూమ్‌లో చాలా మంది మనుషులున్నారనుకుందాం. మనుషులు తక్కువగా ఉన్నప్పుడు ఆ రూమ్‌లో నుంచి మనం లోపల నుంచి బయటకొచ్చేయడం ఈజీ. అలా కాకుండా రూమ్ అంతా మనుషులు నిండిపోయారనుకుందాం. ఆ రూమ్‌లో నుంచి బయటికి రావడం కానీ, లోపలికి వెళ్ళడం గానీ కష్టం. అంటే సాంద్రత తక్కువుంటే అలానే లైట్ డెన్సిటీ అంటే ఆప్టికల్ డెన్సిటీ ఒక వస్తువుకి ఎక్కువుంటే దాంట్ లోపలికి లైట్ వెళ్ళడం కష్టం. ఒకవేళ ఆప్టికల్ డెన్సిటీ తక్కువుంటే దాని లోపలికి లైట్ ఈజీగా వెళ్ళిపోతుంది. దీనికి లైట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డెఫినెట్‌గా ఆన్సర్ ఏందంటే లైట్ డెన్సిటీ. ద రీజియన్ వేర్ ఆల్ ఆఫ్ ద లైట్ ఫ్రమ్ ద సోర్స్ ఈస్ బ్లాక్డ్ ఈస్ కాల్డ్. అంటే ఒక మూలం కాంతి మూలం నుంచి కాంతి అనేది వెదజల్లేటప్పుడు ఆ! దానికి ఎదురుగా ఏదైనా వస్తువు ఉందనుకుంటే ఏమవుతది? ఆ కాంతి ఈ వస్తువు మీద పడినప్పుడు, ఈ వస్తువు వెనకాల నీడ పడుతుందనమాట. దాన్నేమంటాం? షాడో అంటాం. ఇది నీడ తెలుగులో. ఈ నీడ ఈ నీడలో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. అవేంటంటే అంబ్ర, పూర్ణ ఛాయ, పెనంబ్ర, ఉపఛాయ, యాంటంబ్ర, కంకణ ఛాయ. అంటే ఇవేంటో చూద్దాం ఒకసారి. అంబ్ర అంటే ఏంది? పెనంబ్ర, యాంటంబ్ర అంటే ఏందో మనకు తెలిస్తే మనం ఆన్సర్ చెప్పేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ సన్ ఉంటాడు. సన్‌ని తీసుకుందాం ఎగ్జాంపుల్‌గా. సన్ ఈస్ ఎ లైట్ సోర్స్ కాబట్టి. సన్ నుంచి కాంతి వస్తుంది కాబట్టి.
మధ్యలో మూన్, ఇక్కడ ఎర్త్. సన్ నుంచి లైట్ పడినప్పుడు మూన్ మధ్యలో అడ్డం వచ్చినప్పుడు మూన్ యొక్క నీడ భూమి మీద పడుతుంది. దీనివల్ల మనకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మనకి చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడంతా లైట్ పడుతుంది, ఇక్కడంతా లైట్ పడుతుంది. కానీ ఈ ఏరియాలో ఇక్కడ ఎక్కడైతే ఈ లైట్ రేసు మూన్ యొక్క బార్డర్కి టచ్ అవుతున్నాయో ఈ రిమైనింగ్ ఏరియాలో అసలు ఇటువంటి లైట్ పడదనమాట. దీన్ని ఏమంటారంటే అంబ్రా అంటారు. ఏమంటారు? అంబ్రా, పూర్ణ ఛాయ. ఇప్పుడు ఇక్కడ కొంచెం మొత్తం షాడో చీకటిగా ఉంటుంది. ఇలా కాకుండా దీని చుట్టుపక్కల కొంచెం అటు ఇటు ఏంటంటే కొంచెం లైట్ ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారంటే పెనంబ్రా అంటారు. ఉపఛాయ అంటే పూర్తిగా నీడ ఉండదు, కొంచెం లైట్ ఉంటుంది, కొంచెం నీడ ఉంటుంది. దీన్ని ఉపఛాయ, పెనంబ్రా అంటారు. ఇలా కాకుండా ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ ఒక హోల్ పడినట్టు కనిపిస్తుంది అనమాట లైట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ పిక్చర్లో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ అంబ్రా అంటే చూడండి, ఇక్కడ ఏంటంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే ఈ భూమి మీద ఈ మూన్ యొక్క నీడ ఈ అంబ్రా ఏరియాలో ఉన్న నీడ పడితే భూమి మీద సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీన్ని అంబ్రా వల్ల ఏర్పడే గ్రహణం అనమాట. ఇలా కాకుండా ఈ ఏరియా ఎక్కడైనా ఈ చుట్టుపక్కల పెనంబ్రా వల్ల ఏర్పడితే ఇట్లాగా సగం ఏర్పడుతుంది సూర్యగ్రహణం అనేది. అట్లా కాకుండా దీన్ని కంకణ ఛాయ అంటాం కదా. ఈ ఏరియా కానీ నీడ భూమి మీద పడితే ఏమవుతుందంటే ఇట్లాగా ఒక కంకణం లేదా ఉంగరం లాగా షేప్లో మనకి సూర్యగ్రహణం కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆల్ ద లైట్ సోర్స్ ఈజ్ బ్లాక్డ్. అంటే కాంతి మొత్తం ఎక్కడ బ్లాక్ అవుతుందంటే ఈ అంబ్రా ఉన్న ప్రాంతంలో. ఓకేనా, ఇక్కడ ఎలాంటి కాంతి అనేది ఉండదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ద డీవియేషన్ యాంగిల్ ఈజ్ ద లోవెస్ట్ ఇన్. విచలన కోణం అత్యల్పంగా దీనిలో ఉంటుంది. ఇది ఏంటంటే లైట్ అనేది ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఇది లైట్ అనమాట, వైట్ లైట్. ఇది విజిబుల్ లైట్ అనేది ఒక ప్రిజం మీద పడినప్పుడు, ఓకేనా, లేదా మనకి రెయిన్బో కూడా ఏర్పడుతుంది. వైట్ లైట్ నుంచి రెయిన్బో ఏర్పడుతుంది. ఈ రెయిన్బో వల్ల ఏర్పడే కలర్స్ ఏంటంటే విబ్జిఆర్, ఏంటి VIBGIOR, ఇది షార్ట్ కట్ అనమాట. ఈ కలర్స్ ఈ వైట్ లైట్ అనేది ఇట్లాగా స్ప్లిట్ అవుతుంది అనమాట. ఓకేనా, డిస్పర్షన్ అంటాం. దీన్ని ఏమంటామంటే డిస్పర్షన్ అంటాం. ఇట్లాగా స్ప్లిట్ అయినప్పుడు అసలు ఎందుకు స్ప్లిట్ అవుతుందంటే వైట్ లైట్ లోపల చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఏమున్నాయి? వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్. ఈ ఒక్కొక్క కలర్కి వాక్యూమ్లో ఈ కలర్స్ అన్నిటికీ సేమ్ స్పీడ్ ఉంటుంది, 3 × 10⁸ మీటర్/సెకండ్. కానీ వేరే మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు, వేరే వస్తువులోకి ఎంటర్ అయినప్పుడు వీటన్నిటి స్పీడ్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, మనకు ఒక విషయం తెలుసు ఏంటంటే రిఫ్రాక్షన్. ఈ రిఫ్రాక్షన్ కాంతి వక్రీభవనం అనేది, ఓకేనా, ఒక స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం. అంటే ఒక లైట్ కలర్ కానీ లైట్, ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వాటి యొక్క స్పీడ్ ఆ మీడియంలో ఎలా ఉంటుంది, ఓకేనా, అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ రెడ్ కలర్ ఉంది, దీని వేవ్ లెంత్ అనేది చాలా ఎక్కువ కంపారిటివ్లీ. వైలెట్ కలర్ ఉంది, దీని వేవ్ లెంత్ అనేది చాలా తక్కువ. ఇక్కడ వేవ్ లెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతూ ఉంటుంది మనము వైలెట్ నుంచి రెడ్కి పోయేటప్పుడు. ఇప్పుడు ఏమవుతుందంటే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఆ కలర్ తక్కువ బెండ్ అవుతుంది. ఓకేనా, వేవ్ లెంత్ తక్కువ ఉంటే ఆ కలర్ ఎక్కువ బెండ్ అవుతుంది. చూడండి, ఇక్కడ వైలెట్ యాంగిల్ ఎక్కువ, గ్రీన్ యాంగిల్ తక్కువ, రెడ్ యాంగిల్ ఇంకా తక్కువ. అంటే ఏది తక్కువ బెండ్ అయింది, దేనికైతే వేవ్ లెంత్ తక్కువ ఉంటుందో అది తక్కువ బెండ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఆన్సర్ ఏంటి? పర్పుల్ కాదు, బ్లూ, యెల్లో. ఆన్సర్ ఏంది? రెడ్. ఈ ప్రక్రియ ఎందుకు జరుగుతుంది అంటే అసలు ఎందుకు డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ స్పీడ్స్ ఎందుకు ఉంటాయంటే ఆ కలర్స్ లోపల ఈ ఫోటాన్స్ ఉంటాయి, ఈ సబ్స్టెన్స్ లోపల యాటమ్స్ ఉంటాయి. ఆ ఫోటాన్స్కి యాటమ్స్కి జరిగే ఇంటరాక్షన్ వల్ల డిఫరెంట్ కలర్స్ అనేవి డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ అవుతాయి. ద కలర్ ఆఫ్ స్కాటర్డ్ లైట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది స్కాటరింగ్ పార్టికల్స్. ఓకేనా, స్కాటరింగ్ జరుగుతుంది. స్కాటరింగ్ అంటే ఏంది? కాంతి అనేది చెల్లాచెదురవుతుంది. కాంతి అనేది ఒక పార్టికల్కి తగిలినప్పుడు ఇంకొక డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకొక పార్టికల్ ఉంటే ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్లాగా చెల్లాచెదురు అవుతుంది. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కణాల పరిణామంపై. ఆ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సైజ్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది, ఎలా జరుగుతుంది అనేది. వెరీ ఫైన్ పార్టికల్స్ స్కాటర్ మెయిన్లీ డాష్ లైట్. ఇక్కడ ఏమంటాడంటే ఫైన్ పార్టికల్స్ అంటే సూక్ష్మమైన కణాలు. అంటే చిన్న పార్టికల్స్ ఉన్నాయి, ఇంకొంచెం పెద్ద పార్టికల్స్ ఉన్నాయి, ఇంకొంచెం పెద్దవి ఉన్నాయి, ఇంకొంచెం పెద్దవి ఉన్నాయి. మనకి విబ్జిఆర్ అంటే ఏంటంటే విబ్జిఆర్లో హైయెస్ట్ వేవ్ లెంత్ దేనికి ఉంటుంది? రెడ్కి ఉంటుంది. తక్కువ వేవ్ లెంత్ ఎక్కువ దేనికి ఉంటుంది? వైలెట్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న పార్టికల్ ఉంది అనుకుందాం. ఒక పెద్ద వస్తువు దీన్ని గుండా పోవాలంటే ఏం చేస్తుంది? దీన్ని దాటుకొని వెళ్ళిపోతుంది. లైట్ కాబట్టి నెట్టుకొని వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఒక పెద్ద పార్టికల్ ఉందనుకుందాం. ఒక చిన్న వస్తువు వచ్చింది, లైట్ ఒక తక్కువ వేవ్ లెంత్ ఉన్న లైట్ వచ్చి తగిలింది. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా దీన్ని దాటుకొని పోలేదు, ఖచ్చితంగా ఇది
రిఫ్లెక్ట్ అవ్వాలంటే కంపారిటివ్లీ పెద్ద పార్టికల్ ఉన్నప్పుడు లైట్ అనేది రిఫ్లెక్ట్ ఆర్ స్కాటర్ అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు, ఫైన్ పార్టికల్, చిన్న పార్టికల్ అన్నాడు. చిన్న పార్టికల్కి తగిలి రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఏమై ఉండాలి, దీని వేవ్ లెంత్ ఇంకా చిన్నదై ఉండాలి. ఈ పార్టికల్ కంటే చిన్న వేవ్ లెంత్ ఉండాలి. అన్నిటికంటే తక్కువ వేవ్ లెంత్ దేనికి ఉంటుంది, వైలెట్. కానీ ఆప్షన్లో వైలెట్ లేదు. నెక్స్ట్ ఇండిగో ఆర్ బ్లూ. ఆప్షన్లో బ్లూ ఉందా, ఉంది. ఆన్సర్ ఏంటి, బ్లూ. అంటే ఈ బ్లూ లైట్ అనేది పార్టికల్కి తగిలి రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ పార్టికల్ కంటే, అన్నిటికంటే చిన్న పార్టికల్ కంటే బ్లూ లైట్ యొక్క వేవ్ లెంత్ తక్కువ కాబట్టి అది దానికి అడ్డుపడి వెనక్కి ముందుకి అట్లాగా తిరుగుతుంది, స్కాటర్ అవుతుంది. Clouds appear white during sunshine because the particles in clouds are dash, then the wavelength of different colors in white light coming from the sun and all colors of white light are scattered by dash amount. అంటే సూర్యరశ్మి సమయంలో మనం పొద్దున్నే ఆకాశంలోకి చూసినప్పుడు చాలాసార్లు క్లియర్ సన్లైట్ ఉన్నప్పుడు క్లౌడ్స్ అనేవి చాలా తెల్లగా కనిపిస్తాయి అన్నమాట. ఇది ఎందుకు జరుగుతుంది అనేది అడిగాడు అనమాట. 2 క్వశ్చన్స్ వచ్చాయి మనకి, ఒకే క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఎందుకంటే కాంతిలోని వివిధ రంగుల తరంగ దైర్ఘ్యం, అంటే కాంతిలో వివిధ రంగులు ఉంటాయి. విబ్జిఆర్లో వైట్ లైట్లో ఈ కలర్స్ అన్నీ ఉంటాయి. వీటి యొక్క తరంగ దైర్ఘ్యం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అవి మేఘాలలోని కణాలు, మేఘాల్లో కణాలు ఉంటాయి కదా, మేఘాల్లోని కణాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే పెద్ద ఉంటే ఏమవుతుంది, అవి దాటుకొని వచ్చేస్తుంది. వాటికంటే చిన్నవి కాబట్టి మేఘాల్లోని కణాల కంటే ఈ కాంతి వైట్ లైట్ అనేది చిన్నది కాబట్టి, వైట్ లైట్ యొక్క వేవ్ లెంత్ చిన్నది కాబట్టి, తరంగ దైర్ఘ్యం చిన్నది కాబట్టి వీటికి తగిలి స్కాటర్ అవుతుంది. అక్కడక్కడే అంతా స్కాటర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ క్లౌడ్ అంతా వైట్గా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కణాల సైజ్ ఎంత, చిన్నది. నెక్స్ట్ అన్ని రంగులు డాష్ విధంగా చెల్లా చెదురవుతాయి, ఇలాగ స్కాటర్ అవుతున్నాయి. కానీ ఏమవుతున్నాయి, అన్ని ఒకే విధంగా అవుతున్నాయా, భిన్నంగా అవుతున్నాయా? అది భిన్నమైన విధంగా అయితే ఏమవుతుందంటే మనకి మళ్ళీ ఇట్లాగా 4 or 7 డిఫరెంట్ కలర్స్ మనకి కనిపిస్తాయి. అన్ని ఒకే విధంగా అవుతున్నాయి కాబట్టి, అంటే కంపారిటివ్లీ అన్ని వైట్ లైట్, విజిబుల్ లైట్ కంటే ఇక్కడున్న కణాలు పెద్దవే కాబట్టి అన్ని ఒకే విధంగా చెల్లా చెదరవుతాయి. దీనివల్ల మొత్తం కలిసి చెల్లా చెదరవుతున్నాయి కాబట్టి వైట్ లైట్ స్ప్లిట్ అవ్వదు, వైట్ లైట్ గానే ఉంటుంది. అంత వైట్ గా ఉంది కాబట్టి క్లౌడ్స్ కూడా మనకి వైట్ గా కనిపిస్తాయి. ఇది దాదాపు ఒకే విధంగా. ఆప్షన్ డి, స్మాలర్, అబౌట్ ద సేమ్. ద మెటీరియల్స్ త్రూ విచ్ ఆబ్జెక్ట్స్ కెన్ బి సీన్ క్లియర్లీ ఆర్ కాల్డ్ డాష్ మెటీరియల్స్. అంటే కొన్ని వస్తువుల ద్వారా మనము ఆబ్జెక్ట్స్, వస్తువుని క్లియర్గా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది, ఐ గ్లాసెస్ ఉన్నాయి, ఓకేనా. వీటి ద్వారా నేను మిగిలిన వస్తువుల్ని, బయట వస్తువుల్ని క్లియర్గా చూడొచ్చు. దీన్ని ఏమంటారంటే పారదర్శక వస్తువులు ఆర్ ట్రాన్స్పరెంట్ అంటారు అనమాట. అంటే క్లియర్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ అంటే అర్థం ఏంటంటే యువతల నుంచి చూస్తే అవతల ఏం జరుగుతుందో కనిపిస్తుంది, దీన్ని ట్రాన్స్పరెంట్ అంటారు. ఇట్లా కాకుండా కొంచెం మసకగా ఉంటే దాన్ని ఏమంటారంటే అపారదర్శక ఆర్ ట్రాన్స్లూసెంట్ అంటారు. ఇట్లా కాకుండా పూర్తిగా అసలు ఇదంతా వైట్ గా ఉంది అనుకుందాం, యువతల నుంచి చూసినప్పుడు అవతల ఏం కనపడదు, దీన్ని ఏమంటారు, ఒపేకి అంటారు, ఓకేనా. పూర్తి అపారదర్శక. ఇక్కడ లస్టర్ అంటే అర్థం ఏంటంటే మెరుస్తున్న వస్తువు, అసలు దీంతో సంబంధం లేదు. విట్రియస్ అంటే అర్థం ఏంటంటే గాజు. ఇక్కడ గాజు అంటే ఒక మెటీరియల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీ గురించి చెప్తుంది. ఇక్కడ అది ఎలా ఉంది, ట్రాన్స్పరెంట్ ఉందా, ఒపేక్ ఉందా, ట్రాన్స్లూసెంట్ గా ఉందా అనేది చెప్పట్లేదు. ఇది కూడా రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఏంటి, ట్రాన్స్పరెంట్, పారదర్శక. An object 1 centimeter height is placed at a distance of 18 centimeter in front of a concave mirror. The focal length of the mirror is 10 centimeters. The image has a height of and is dash. అంటే ఒక కాన్కేవ్ మిర్రర్, పుటాకార దర్పణము తీసుకున్నాం. కాన్కేవ్ మిర్రర్ తీసుకొని దాని యొక్క ఫోకల్ లెంత్ ఎంత, 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇది ఫోకస్, ఓకేనా. 10 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ ఇచ్చాడు. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ చేసే ముందు మనం డైరెక్ట్గా సైన్ కన్వెన్షన్స్ యూస్ చేసుకొని చేయాలి. మనం ఎప్పుడైనా సరే దాని యొక్క మిర్రర్ యొక్క పోల్ని, మిర్రర్ యొక్క సెంటర్ పాయింట్ని ఆరిజిన్ లెక్కన తీసుకుంటే దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న కొలతలన్నీ మనం మైనస్ తో తీసుకోవాలి, రైట్ సైడ్ ఉన్న కొలతలన్నీ మనం ప్లస్ సైన్తో తీసుకోవాలి. ఇక్కడ ఫోకస్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి మనము ఆన్సర్ చేసేటప్పుడు F -10 పెట్టుకుంటాం, ఓకేనా. ఆ ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది, 18 సెంటీమీటర్లు ఇన్ ఫ్రంట్ ఆఫ్, అంటే దాని ముందు ఉంది, అంటే లెఫ్ట్ సైడ్ లోనే ఉంది వస్తువు కూడా. ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఎంతంటే U -18. మిర్రర్ ఫార్ములా ఏంటి అంటే 1/U + 1/V = 1/F, ఓకేనా. 1/U ఎంత, -18 + 1/V = 1/-10. 1/V = -1/18 ఈ పక్కకి వెళ్తే 1/18 - 1/10. ఇప్పుడు ఎంత అవుతుంది, 10 - 18/180. V = 180/8 -180/8 వస్తుంది. అంటే ఇక్కడ V మైనస్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఇమేజ్ అనేది మిర్రర్ కి లెఫ్ట్ సైడ్ పడుతుంది అనేసి. ఎంత దూరంలో, -180/8. కానీ ఇది మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆన్సర్లో లేదు. మనకు కావాల్సింది ఏంది, ఇమేజ్ యొక్క హైట్ కావాలి, ప్రతిబింబం యొక్క ఎత్తు. హైట్ ఫార్ములా ఏంటి, h'/h -v/u అనమాట. h'/h -v/u అయితే
హెచ్ డాష్ ఈక్వల్ టు హెచ్ ఎంత ఇక్కడ 1 సెంటీమీటర్. మనము ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఏదైతే ప్రధాన అక్షం ఉందో దానికి పైన కొలతల్ని ప్లస్గా తీసుకోవాలి, కింద కొలతల్ని మైనస్గా తీసుకోవాలి. హైట్ అంటే వస్తువు ఇప్పుడు పైనే ఉంటుంది కాబట్టి ప్లస్సే తీసుకుంటాం. ఇది 1 కాబట్టి ఇంకా దాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. మైనస్ వి ఎంత మనకు వచ్చిన ఆన్సర్లో -180/8 బై యు ఎంత -18. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈ మైనస్ ఇలానే మిగిలిపోతుంది. 18 1 సార్ 18 10 సార్ -10/8. ఇది 1 కంటే 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ. 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 1 2 ప్లస్ ఇక్కడ హెచ్ డాష్ అనేది మైనస్ వచ్చింది కాబట్టి అర్థం ఏంటంటే ఆ పడే ప్రతిబింబం అనేది విలోమంగా అంటే రివర్స్ లో పడుతుంది అనమాట. ఆన్సర్ ఏంటప్పుడు ఆప్షన్ ఏ. 5 సెంటీమీటర్ లాంగ్ పిన్ ఈస్ ప్లేస్డ్ 50 సెంటీమీటర్ ఫార్ ఫ్రమ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఒక కాన్కేవ్ మిర్రర్ ఇది కూడా అంతే. ముందు ఒక కాన్కేవ్ మిర్రర్ పుటాకార దర్పణానికి ముందు ఒక పిన్ పెట్టాం. దాని డిస్టెన్స్ ఎంత అంటే -50 ముందు కాబట్టి. ఫోకల్ లెంత్ ఎంత అంటే -40. ఇమేజ్ డిస్టెన్స్ ఎంత? 1/u plus 1/v is equals to 1/f. 1/-50 plus 1/v is equals to -1/40. దీని నుంచి 1/v is equals to 1/50 minus 1/40 is equals to -10/50 into 40. 0 0 క్యాన్సిల్ అయిపోతే 5 4 20. v is equals to -200 సెంటీమీటర్ ఈక్వల్ టు -2 మీటర్స్ అంటే 2 మీటర్స్ పడుతుంది. మైనస్ అంటే అర్థం ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ కి హోల్ యొక్క ముందు భాగంలో ఇది ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే అద్దానికి ముందు ఫామ్ అవుతుంది. ఎంత దూరంలో? 2 మీటర్స్ దూరంలో. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. అన్ ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ద ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఒక కాన్కేవ్ మిర్రర్ పుటాకార దర్పణం తీసుకుంటే దాని ఫోకస్ కొంచెం ముందు ఉంటుంది. ఓకేనా? ఈ ఫోకస్ గుండా ఒక కిరణం వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అడుగుతున్నాడు అనమాట. ఎప్పుడైనా సరే ఫోకస్ గుండా ఒక కిరణం వెళ్తే అది ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఈ ప్రధాన కక్షకు ప్యారలల్ గా సమాంతరంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ దీనికి సమాంతరంగా ఒక కిరణం వెళ్ళి మిర్రర్ కి తగిలితే ఈ ఫోకస్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఫోకస్ ద్వారా వెళ్ళింది కాబట్టి అదేమవుతుంది? ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఏ సెక్షన్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ స్పియర్ ఆఫ్ రేడియస్ ఆర్. అంటే ఒక స్పియర్ తీసుకొని దాని యొక్క సర్ఫేస్ నుంచి ఒక కాన్కేవ్ మిర్రర్ కట్ చేశాడు అనమాట. ఈ కాన్కేవ్ మిర్రర్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. అంటే రేడియస్ 8 ఇచ్చాడు. ఇట్స్ ప్రిన్సిపల్ ఫోకస్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ ఇట్స్ పోల్. ఎప్పుడైనా సరే ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కి పోల్ కి ప్రిన్సిపల్ ఫోకస్ అనేది మధ్యలో ఉంటుంది. ఆన్సర్ ఏంటి? 8/2 ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్. an object is placed at 40 centimeter in front of a converging mirror. కన్వర్జింగ్ మిర్రర్ అంటే అర్థం ఏంటంటే ఒక మిర్రర్ మీద లైట్ పడితే దాన్ని ఒక ప్లేస్ మీదకి అది ఫోకస్ చేస్తుంది అనమాట. ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ కాన్కేవ్ మిర్రర్ అని కూడా అంటాం. అదే కాన్వెక్స్ మిర్రర్ ఏమవుతుందంటే లైట్ పడితే దాన్ని అది డైవర్జ్ చేస్తుంది అనమాట. ఓకేనా? దాన్ని డైవర్జింగ్ మిర్రర్ అంటారు. ఇక్కడ మనం కన్వర్జింగ్ మిర్రర్ అంటే అర్థం ఏంటంటే కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్ కి ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 20 సెంటీమీటర్స్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? 40 సెంటీమీటర్స్. దీనికి మనం ఫార్ములా లేకుండానే ఆన్సర్ చేసేయచ్చు. ఫోకల్ లెంత్ 20 అయితే ఇక్కడ ఇమేజ్ ఆబ్జెక్ట్ 40 సెంటీమీటర్స్ దగ్గర ఉంది. ఎప్పుడైనా ఇది ఫోకల్ లెంత్ అయితే అప్పుడు ఇదేమవుతుందంటే 20 into 2 డిస్టెన్స్ లో ఉంది. 40 సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఒక వస్తువుని దాని సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద పెడితే కాన్కేవ్ మిర్రర్ లో అది ఏమవుతుంది? దాని ఇమేజ్ కరెక్ట్ గా అదే లొకేషన్ లో అదే హైట్ లో రివర్స్ గా పడుతుంది అనమాట. అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు 1. రివర్స్ లో పడింది కాబట్టి -1 ఆన్సర్. అదే ఫార్ములా ప్రకారం చేస్తే 1/u plus 1/v is equals to 1/f. 1/-40 plus 1/v is equals to -1/20. 1/v is equals to 1/40 minus 1/20 is equals to -20/40 into 20. 20 క్యాన్సిల్ అయితే v ఎంత అయింది? -40. అంటే v కూడా 40 డిస్టెన్స్ లోనే పడింది. h dash by h magnification equal to -v/u equals to minus of -40/-40 equal to -1. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. An object is placed in front of a convex mirror of focal length 10 centimeters at a distance of 15 centimeters. Its image is formed at. ఒక ఆబ్జెక్ట్ ని మనము ఒక ఎంత ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ ఉన్న ఒక మిర్రర్ ముందు పెట్టాము. మిర్రర్ తీసుకుంటే ఆబ్జెక్ట్ ని ఎక్కడ పెట్టామంటే 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో పెట్టాము. ఆబ్జెక్ట్ లెంత్ ఎంత అంటే 15 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు మిర్రర్ కి? 10 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం సైన్స్
1 by v is equals to 25 by 150. V is equals to 150 by 25. 25 ones are 25 6 are. సో v is equals to ఎంత అవుతుంది 6 సెంటీమీటర్స్. ఇక్కడ v 6 సెంటీమీటర్స్ పాజిటివ్ వచ్చింది. ఓకేనా, పాజిటివ్ అంటే అర్థం ఏంటంటే ఇది మిర్రర్కి రైట్ సైడ్ ఉంటుంది. మిర్రర్కి రైట్ సైడ్ ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఇది మనకి మిర్రర్ లోపల కనిపిస్తుంది. మిర్రర్కి లెఫ్ట్ సైడ్ అంటే అర్థమైంది బయట ప్రపంచంలో కనిపిస్తుంది. బయట ప్రపంచంలో ఉంటే రియల్, మిర్రర్ లోపల ఉంటే వర్చువల్. ఓకేనా, మిర్రర్ లోపల ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి 6 సెంటీమీటర్స్ వర్చువల్. The radius of curvature of a convex mirror is 15 centimeters. Following new Cartesian sign convention, the principal focus is located at x equal to dash. Radius of curvature ఇచ్చాడు ఎంత 15 centimeters. ఫోకల్ లెంత్, ఫోకస్ ఎక్కడుందన్నాడు, ఫోకస్ ఎక్కడుందో మనల్ని కనుక్కోమన్నాడు. మామూలుగా మనకి ఫార్ములా తెలుసు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ ఫోకస్. ఫోకస్ ఈజ్ ఈక్వల్స్ టు r by 2 ఈజ్ ఈక్వల్స్ టు 15 by ఈక్వల్ టు 7.5. మనం ఇక్కడ ఇచ్చింది ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఫోకస్ ఇప్పుడు దానికి రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి మనకు అది ఖచ్చితంగా అది పాజిటివ్ సైన్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ. ఏ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఏ సెక్షన్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ స్పియర్ ఆఫ్ రేడియస్ 10 centimeters. ఒక స్పియర్ తీసుకొని దాన్ని కట్ చేసి దాని నుంచి ఒక కాన్వెక్స్ మిర్రర్ తయారు చేశారు. దాని రేడియస్ ఎంత 10 centimeters. కాబట్టి మిర్రర్ యొక్క రేడియస్ కూడా మనకి 10 centimeters ఉంటుంది. r ఈజ్ ఈక్వల్స్ టు 10 centimeters. అండ్ ద అపర్చర్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ 6 centimeters. ఇక్కడ మిర్రర్ యొక్క అపర్చర్ ని 6 centimeters అన్నారు, కానీ మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అపర్చర్ తో సంబంధం లేదు. ద ప్రిన్సిపల్ ఫోకస్ ఈజ్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ డాష్ ఫ్రమ్ ఇట్స్ పోల్. ఫోకస్ లెంత్ కనుక్కోమన్నాడు. ఫోకస్ ఈజ్ ఈక్వల్స్ టు r by 2. r ఎంత 10 centimeters by 2. ఫోకస్ ఎంత 5 centimeters. ఈ క్వశ్చన్ మనం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ గా మార్క్ చేసాం. ఎందుకంటే మాక్సిమం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో లైట్ చాప్టర్ నుంచి r ఈజ్ ఈక్వల్స్ టు 2f ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఇస్తున్నారు. ఫాలోయింగ్ ఈస్ ద డేటా ఫర్ అన్ ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు 30 centimeters, సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు 10 centimeters, సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈక్వల్ టు 2.5 centimeters. ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్ ఈస్ వాట్. మనకి మిర్రర్ ఫార్ములాలో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఒకటి తెలుసు, అదేంటంటే h డాష్ బై h ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ v బై u. h డాష్ అంటే సైజ్ ఆఫ్ ద ఇమేజ్ 2.5 బై h అంటే సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ 10 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ v బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 30 ఇచ్చాడు. ఇది కాన్వెక్స్ మిర్రర్ కాబట్టి ఆబ్జెక్ట్ లెఫ్ట్ లో ఉంటుంది కాబట్టి దీన్ని మనం -30గా తీసుకుంటాం. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది, 0 0 క్యాన్సిల్ అయిపోద్ది. 3 into 2.5 v ఈజ్ ఈక్వల్స్ టు 3 2.5 తో మల్టిప్లై చేస్తే 7.5 సెంటీమీటర్స్. మనకి ఇమేజ్ యొక్క డిస్టెన్స్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది అంటే అర్థం ఏంటి ఇమేజ్ అనేది రైట్ సైడ్ ఫార్మ్ అయింది. కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్. ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్ కి మనం మిర్రర్ ఫార్ములా యూస్ చేస్తే 1 by v ప్లస్ 1 by u ఈజ్ ఈక్వల్స్ టు 1 by f 1 by 7.5 ప్లస్ 1 by u. 1 by u ఎంత 30, కానీ ఇక్కడ u అనేది -30 తీసుకోవాలి ఎందుకంటే ఇమేజ్ ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది. ఈజ్ ఈక్వల్స్ టు 1 by f 1 by 7.5 ని నేను 4 by 30గా రాశాను. మైనస్ 1 by 30 ఈజ్ ఈక్వల్స్ టు 1 by f. 1 by f ఈజ్ ఈక్వల్స్ టు 3 by 30. దీని నుంచి f ఎంత వచ్చింది 10 centimeters వచ్చింది. A concave mirror of focal length f produces a real image at a distance v from the pole when an object is kept at the distance u from the pole. అంటే ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాడు, ఆ కాన్కేవ్ మిర్రర్ కి u డిస్టెన్స్ లో ఆబ్జెక్ట్ పెడితే v డిస్టెన్స్ లో ఇమేజ్ ఫామ్ అయింది అంటాడు. డిస్టెన్స్ uv గా ఇచ్చాడు, ఫోకల్ లెంత్ ఎంత అన్నాడు. ఇది డైరెక్ట్ గా మనము మిర్రర్ ఫార్ములా యూస్ చేసి కనుక్కుంటాం. కానీ ఇక్కడ మనం సైన్ కన్వెన్షన్స్ పెట్టము, ఎందుకంటే ఇక్కడ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయట్లేదు. జస్ట్ మనం ఆ వేరియబుల్స్ ని u అండ్ v ని ఎలా ఉన్నాయో అలాగే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం వాటికి సైన్ కన్వెన్షన్ యూస్ చేసి నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాల్యూస్ పెట్టకూడదు. అలా చేస్తే మనకి రాంగ్ ఆన్సర్ వస్తుంది. మనం ఇది డైరెక్ట్ గా ఫోకల్ లెంత్ ని ఈ ఫార్ములా యూస్ చేసి డైరెక్ట్ గా కనుక్కోవాలి. 1 by f ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ v బై uv. ఇది రివర్స్ అయితే ఏమవుతుంది ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు uv బై u ప్లస్ v. ఆన్సర్ ఎక్కడ ఉంది ఏ బి సి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, దాని కింద ఒక క్వశ్చన్ ఇచ్చాడు, దానికి సంబంధించి ఆప్షన్స్ ఇచ్చాడు. స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం స్పీడ్ గా. పార్టికల్స్ ఇన్ క్లౌడ్స్ ఆర్ లార్జర్ దెన్ ద వేవ్ లెంత్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఇన్ వైట్ లైట్ కమింగ్ ఫ్రమ్ ద సన్. అంటే క్లౌడ్స్ లో ఉండే పార్టికల్స్ సన్ నుంచి వచ్చే లైట్ లో ఉండే డిఫరెంట్ కలర్స్ కంటే పెద్దవి అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ఆల్ కలర్స్ ఆఫ్ వైట్ లైట్ ఆర్ స్కాటర్డ్ బై అప్రాక్సిమేట్లీ సేమ్ అమౌంట్. ఇంకొక స్టేట్మెంట్ చెప్పాడు. అసలు ఇది ఎందుకు చెప్పాడు? విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ హెల్ప్స్ us టు అండర్స్టాండ్ ద వైట్ కలర్ ఆఫ్ ద క్లౌడ్స్ డ్యూరింగ్ సన్షైన్. అంటే సన్షైన్ ఇక్కడ మనకి క్లౌడ్స్ కనిపిస్తున్నాయి. క్లౌడ్స్ ఏ కలర్ లో ఉన్నాయి? వైట్ కలర్ లో ఉన్నాయి. అంటే సూర్యరశ్మి పడే టైంలో క్లౌడ్స్ ప్యూర్ వైట్ కలర్ లో మనకి కనిపిస్తాయి. ఈ ఉన్న ఏ అండ్ బి స్టేట్మెంట్స్ లో మనకి ఏ స్టేట్మెంట్స్ అనేవి ఈ వైట్ కలర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అని అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇంకొకసారి చదివితే ద పార్టికల్స్ ఇన్ క్లౌడ్స్ ఆర్ లార్జర్ దెన్ ద వేవ్ లెంత్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. అంటే అసలు వైట్ లైట్ లో ఏమేమి కలర్స్ ఉంటాయి?
విబ్జియోర్ అని 7 కలర్స్ ఉంటాయి. ఇవి ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉంటాయి. ఈ కలర్స్ యొక్క వేవ్ లెంగ్త్స్ కంటే క్లౌడ్స్ లోపల ఉన్న పార్టికల్స్ సైజు ఎక్కువ అని చెప్పాడు. దీనివల్ల ఏమవుతుంది? ఈ కలర్స్ వచ్చి ఈ పార్టికల్‌కి తగిలినప్పుడు ఈ కలర్ యొక్క వేవ్ లెంగ్త్ చిన్నది కాబట్టి దీనికి తగిలేది రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ ఒక పార్టికల్ ఉంటే దానికి తగిలి రిఫ్లెక్ట్ అయ్యి ఇట్లాగా చెల్లాచెదురవుతుంది. దీన్నే స్కాటరింగ్ అంటారు. ఓకేనా? ఎప్పుడైనా ఒక పార్టికల్‌కి దానికంటే తక్కువ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ తగిలినప్పుడు అది స్కాటర్ అవుతుంది. ఇక్కడ దీంట్లో ఉన్న కలర్స్ అన్నిటికి పార్టికల్స్ కంటే తక్కువ వేవ్ లెంగ్తే ఉంటుంది కాబట్టి ఇవన్నీ స్కాటర్ అవుతాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆల్ కలర్స్ ఆఫ్ వైట్ లైట్ ఆర్ స్కాటర్డ్ బై ద సేమ్ అమౌంట్. అంటే ఇక్కడ సేమ్ అమౌంట్ అవ్వబట్టే కదా ఇవన్నీ వైట్ కలర్‌లో ఉన్నాయి. ఒకవేళ సేమ్ అమౌంట్ అవి స్కాటర్ అవ్వకపోతే ఏమవుతుంది? వైలెట్ ఒక రకంగా, ఇండిగో ఒక పక్కకి, బ్లూ ఒక పక్కకి, గ్రీన్ ఒక పక్కకి, యెల్లో ఒక పక్కకెళ్తే మనకి రెయిన్‌బో కలర్స్ ఫార్మ్ అవుతాయి. అట్లాగా రెయిన్‌బో కలర్స్ ఎందుకు ఫార్మ్ అవ్వలేదంటే ఆ కలర్స్ అన్నీ ఎలా వచ్చి దానికి తగిలాయో అదే విధంగా అంటే సేమ్ అమౌంట్‌లో అవి స్కాటర్ అయ్యాయి. ఇలా స్కాటర్ అయ్యాయి కాబట్టే మనకి క్లౌడ్స్ అనేవి వైట్ కలర్‌లో ఉంటాయి. అంటే స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ బి 2 మనకి క్లౌడ్స్ యొక్క వైట్ కలర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ రిగార్డింగ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్. ఒక స్పెరికల్ మిర్రర్ తీసుకున్నాడు. దాని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ గురించి చెప్తున్నాడు. ఇది పోల్. అంటే ఇదొక స్పియర్ అయ్యి ఉంటే దాని సెంటర్ ఆఫ్ కర్వేచర్ కొంచెం ముందుంటుంది. దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్ రీట్రేసెస్ ఇట్స్ పాత్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇది ఫ్యాక్ట్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా లైట్ వెళ్ళినప్పుడు ఇది ఖచ్చితంగా ఇది సర్కిల్ అనమాట. సర్కిల్ కాబట్టి ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళిందంటే అర్థం ఏంటి? దాని రేడియస్ గుండా వెళ్ళింది. ఖచ్చితంగా ఇది దానికి పర్పెండిక్యులర్‌గా ఉంటుంది. నార్మల్ డైరెక్షన్‌లో ఉంటుంది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ విత్ రెస్పెక్ట్ టు నార్మల్ ఎంత 0 ఉంటుంది. కాబట్టి ఏ డైరెక్షన్‌లో అయితే వచ్చిందో అదే డైరెక్షన్‌లో వెనక్కి రివర్స్ అవుతుంది. అంటే ఎప్పుడైనా సరే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా లైట్ అనేది పాస్ అయితే అది అదే డైరెక్షన్‌లో రిఫ్లెక్ట్ అవుతది. కాబట్టి అంటే ఆపోజిట్ డైరెక్షన్‌లో రిఫ్లెక్ట్ అవుద్ది. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈస్ ట్రూ. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏందంటే ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద ఇమేజ్ ఫార్మ్ అయితే అది సేమ్ సైజ్ ఉంటుంది. అది ఫ్యాక్ట్ అనమాట. మనం ఈ లైట్ చాప్టర్‌లో ఇమేజ్ ఫార్మేషన్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా మనం నేర్చేసుకుంటే ఈ ఆప్షన్ మనం డైరెక్ట్‌గా పెట్టేయొచ్చు. ఎప్పుడైనా సరే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద మనం ఆబ్జెక్ట్ పెడితే అదే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. అది రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇది మనకి కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ కాబట్టి ఖచ్చితంగా రియల్ వరల్డ్‌లోనే మనకి అద్దం లోపల పడదు. అద్దం బయటనే ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద ఈ ఆబ్జెక్ట్ పెడితే అది ఖచ్చితంగా రియల్ అండ్ ఇన్వర్టెడ్ రివర్స్‌లో పడుతుంది. ఇక్కడ మనకి స్టేట్మెంట్ 2 కరెక్టే. స్టేట్మెంట్ 3 కరెక్టే. ఈ పడే ఇమేజ్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు పడే ఇమేజ్ అనేది రివర్స్‌లో పడుతుంది. రియల్ వరల్డ్‌లో పడుతుంది. పడిన ఇక్కడ ఇచ్చిన ఆబ్జెక్ట్ సేమ్ సైజ్‌లో ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్స్ 2, 3 2 కరెక్టే. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై ఎ స్పెరికల్ మిర్రర్ ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వాటిలో ఏవి కరెక్ట్ అంటున్నాడు. ఆప్షన్ ఏ. కాన్వెక్స్ మిర్రర్ కెన్ ఓన్లీ ఫార్మ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్. Concave mirror can form real, inverted, virtual, erect images. Images formed by convex mirror are either diminished, same size or enlarged. ఇలాగా 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇవన్నీ మెమరీ బేస్డ్ క్వెషన్స్ అనమాట. డైరెక్ట్‌గా మనం గుర్తుపెట్టేసుకొని ఆన్సర్ పెట్టాలి. కానీ ఒక్కొక్క పాయింట్‌ని గుర్తుపెట్టుకునే బదులు మనం ఈ టేబుల్ ఏదైతే ఉందో ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి. ఇదేంటంటే కాన్కేవ్ మిర్రర్స్‌కి సంబంధించిన టేబుల్. ఇది కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఇమేజ్ ఫార్మేషన్‌కి సంబంధించిన టేబుల్. ఈ 2 టేబుల్స్ మనము గుర్తుపెట్టేసుకుంటే ఈ ఆల్మోస్ట్ లైట్ చాప్టర్‌లో మిర్రర్స్‌కి సంబంధించిన 90% ఆఫ్ ద క్వెషన్స్ మనము ఆన్సర్ చేయొచ్చనమాట. ఇక్కడ ఫస్ట్ క్వెషన్‌లో స్టేట్మెంట్ ఏ చూద్దాం. ఏ కాన్వెక్స్ మిర్రర్ కెన్ ఓన్లీ ఫార్మ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్. ఇక్కడ మనకి కాన్వెక్స్ మిర్రర్ ఎక్కడుంది? అసలు కాన్వెక్స్ మిర్రర్ అంటే ఎట్లా ఉంటుంది? ఇది కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణం ఎప్పుడైనా సరే ఇమేజ్ అనేది దీని మీద లైట్ పడినప్పుడు అద్దం లోపల పడుతుంది. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఇమేజ్ ఫార్మ్ అవ్వదు. ఓన్లీ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్ మాత్రమే ఫార్మ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఆర్ స్టేట్మెంట్ ఏ ఈస్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ ఏ కాన్కేవ్ మిర్రర్ కెన్ ఫార్మ్ రియల్, ఇన్వర్టెడ్ అండ్ వర్చువల్ ఎరెక్ట్ ఇమేజెస్. కాన్కేవ్ మిర్రర్‌లో మనకి రియల్ ఇన్వర్టెడ్ ఫార్మ్ అవుతాయి. వర్చువల్ అండ్ ఎరెక్ట్ 2 ఫార్మ్ అవుతాయి అన్నమాట. కాన్కేవ్ మిర్రర్‌లో రే తగిలి రియల్ వరల్డ్‌లో పడుతుంది. ఒకవేళ ఫోకస్ కంటే ముందు మనము ఆబ్జెక్ట్ పెట్టామంటే వర్చువల్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. ఎరెక్ట్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. అంటే ఇక్కడ పడినప్పుడు రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. ఈ పక్క పడినప్పుడు వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. స్టేట్మెంట్ బి ఈస్ కరెక్ట్. స్టేట్మెంట్ సి.
ఇమేజెస్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్స్ ఆర్ ఎయిదర్ డిమినిష్డ్ సేమ్ సైజ్ ఆర్ ఎన్లార్జ్. కాదు. ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైనా సరే కాన్వెక్స్ మిర్రర్ లో పడే ఇమేజెస్, కాన్వెక్స్ మిర్రర్ ద్వారా పడే ఇమేజెస్, ఇక్కడ చూడండి మనిషి చాలా చిన్నగా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు. ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ ఏమైతే ఉందో అది చిన్నగా ఉంది. అంటే కాన్వెక్స్ మిర్రర్ లోపల పడే ఇమేజ్ ఎప్పుడైనా సరే చిన్నగా ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ సి ఈజ్ రాంగ్. స్టేట్మెంట్ డి, ఇమేజెస్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్ ఆర్ ఎయిదర్ డిమినిష్డ్ సేమ్ సైజ్ ఆర్ ఎన్లార్జ్ డిపెండింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇది కరెక్టే అనమాట. ఎప్పుడైనా సరే కాన్కేవ్ మిర్రర్ లో మనము ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు పాయింట్ సైజ్ ఫామ్ అవుతుంది. మనం ఇన్ఫినిటీ నుంచి సి దాకా వస్తే సైజ్ తగ్గుతుంది. సి మీదకి వస్తే సేమ్ సైజ్ ఉంటుంది. సి దాటుకొని ఫోకస్ కి మధ్యలో ఉంటే సైజ్ పెరుగుతుంది. ఫోకస్ మీద పడినప్పుడు హైలీ ఎన్లార్జ్, చాలా పెద్ద ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఫోకస్ దాటి ఇమేజ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అది బిహైండ్ ద మిర్రర్, ఇమేజ్ అనేది టోటల్గా బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయ్యి ఎన్లార్జ్డ్ స్టేటస్ లో ఉంటుంది. అంటే డిమినిష్డ్ ఉంటాయి, సేమ్ సైజ్ ఉంటాయి, ఎన్లార్జ్డ్ ఉంటాయి కాన్కేవ్ మిర్రర్ లో. అదే కాన్వెక్స్ మిర్రర్ లో అయితే ఓన్లీ డిమినిష్డ్ మాత్రమే ఉంటాయి. కాన్కేవ్ మిర్రర్ లో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఉంటాయి, వర్చువల్ అండ్ డైరెక్ట్ ఉంటాయి. కాన్వెక్స్ మిర్రర్ లో ఓన్లీ వర్చువల్ అండ్ డైరెక్ట్ మాత్రమే ఉంటాయి. వాట్ విల్ బి ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫర్ ఎ రే ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఎ కాన్వెక్స్ మిర్రర్. ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నాడు. కాన్వెక్స్ మిర్రర్ తీసుకుని దాని యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా ఒక రే ఆఫ్ లైట్ వెళ్ళింది అంటున్నాడు. ఒక కాన్వెక్స్ మిర్రర్ యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి? దాని సెంటర్లో వెళ్ళేదన్నమాట, ప్రధాన అక్షం. ఇది కాన్వెక్స్ మిర్రరే కాదు, ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నా ఇది ప్రధాన అక్షం ఉంటుంది. ఎప్పుడైనా సరే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆఫ్ ఏ రే ఆఫ్ లైట్, ప్రధాన అక్షం మీద దీని గుండా లైట్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మనం ఇది సెంటర్ అనుకుందాం, సెంటర్ గుండా వెళ్తుంది. ఇక్కడ ఏముంటుంది? నార్మల్ ఉంటుంది. అంటే నార్మల్ ఏ డైరెక్షన్ లో ఉందో ఈ రే ఆఫ్ లైట్ కూడా అదే డైరెక్షన్ లో ఉంది. కాబట్టి నార్మల్ కి రే ఆఫ్ లైట్ కి యాంగిల్ ఎంత? 0 అనమాట. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ నథింగ్ బట్, అంటే ఒక మనము మిర్రర్ తీసుకుంటే దానికి పర్పెండిక్యులర్ గా గీసిన లైన్ ని నార్మల్ అంటాం. మనం లైట్ ఇక్కడ పడితే దాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. కానీ ఇక్కడ లైట్ అనేది దీని గుండానే పోతుంది. ఇంకా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు 0 అయిపోతుంది అనమాట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. వెన్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఏ పాయింట్ 21 సెంటీమీటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్, ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ ఇచ్చాడు, దానికి 21 సెంటీమీటర్స్ ముందు ఒక ఆబ్జెక్ట్ పెట్టాడు. ఇమేజ్ అనేది దాని లోపల 7 సెంటీమీటర్స్ లో పడింది. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ ని 21 తీసేసి 14 డిస్టెన్స్ లో పెట్టాడు. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? మనం దీన్ని మిర్రర్ ఫార్ములా యూజ్ చేసుకొని చేస్తాం. మిర్రర్ ఫార్ములా ఏంటంటే 1/v + 1/u = 1/f. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 21 ఇచ్చాడు. ఆబ్జెక్ట్ అనేది పోల్ కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మనం మైనస్ తీసుకోవాలి. u = -21. ఇమేజ్ అనేది పోల్ కి రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్లస్ తీసుకోవాలి. +7. 1/7 - 1/21 = 1/f. 1/7 ని మనం 3/21 గా రాసుకోవచ్చు. 3 - 1 2/21. f = 21/2. ఇది మనం ఇలానే ఉంచుకున్నాం. నెక్స్ట్ మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో ఇది మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నో సమ్ వన్ మూవ్స్ ద ఆబ్జెక్ట్ టు ఏ డిస్టెన్స్ 14 సెంటీమీటర్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అయింది? 14 సెంటీమీటర్స్ అయింది. ఇప్పుడు u ఎంత? -14. v కనుక్కోమంటున్నాడు. f మనకి ఆల్రెడీ తెలుసు, సేమ్ మిర్రర్ కాబట్టి ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవ్వదు. f తెలుసు, v కనుక్కోవాలి. సేమ్ ఇదే ఫార్ములా మళ్ళీ యూజ్ చేస్తే 1/v, u కనుక్కోవాలి. f తెలుసు, v కనుక్కోవాలి. v - 1/14 = 1/f కాబట్టి ఇది రివర్స్ లో 2/21. దీని నుంచి 1/v = 1/14 అంటే 3/42 గా రాసుకోవచ్చు. ప్లస్ 2/21 అంటే 4/42 గా రాసుకోవచ్చు. = 7/42. 7 1 7 6. 1/v = 1/6 అయినప్పుడు v = 6 సెంటీమీటర్స్ అవుతుంది. ఇమేజ్ ఎప్పుడైనా సరే అద్దం లోపల పడుతుంది. కాన్వెక్స్ మిర్రర్ కి అద్దం లోపల పడుతుంది కాబట్టి ఖచ్చితంగా అది ప్లస్ సైన్ అయి ఉంటుంది. +6 ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ. సపోజ్ సీత హ్యాస్ కెప్ట్ ఎ నీడిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కాన్కేవ్ మిర్రర్. సీత ఒక కాన్కేవ్ మిర్రర్, ఒక పుటాకార దర్పణం తీసుకుని దాని ముందు ఒక నీడిల్ పెట్టింది. ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్ ఈస్ f. నీడిల్ యొక్క డిస్టెన్స్ ఏంటంటే f + x. ఇమేజ్ ఎక్కడ పడిందంటే f + y. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫోకల్ లెంత్ అని అడిగాడు. అంటే ఒక సమ్ డిస్టెన్స్ లో నీడిల్ పెడితే దాని ఇమేజ్ సమ్ డిస్టెన్స్ లో ఫామ్ అయితే ఫోకల్ లెంత్ ఎంత అన్నాడు. నార్మల్ గా నెంబర్స్ లో మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఇక్కడ వేరియబుల్స్ లో f, x ఇట్లాగా y వేరియబుల్స్ లో ఇచ్చాడు. ఇది మనం క్యాల్కులేట్ చేద్దాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? u = f + x. ఇది మైనస్ అనమాట, ఎందుకంటే ఆబ్జెక్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మిర్రర్ కి మైనస్. v = f + y. ఇమేజ్ కూడా లెఫ్ట్ సైడ్ ఫామ్ అయింది కాబట్టి ఇది కూడా మైనస్.
మనకి మిర్రర్ ఫార్ములా తెలుసు ఏంటంటే 1/u + 1/v = 1/f. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్కి ఫోకస్ కూడా లెఫ్ట్ సైడే ఉంటుంది కాబట్టి అది కూడా మైనస్ అనమాట. ఇప్పుడు -1/f + x -1/f + y = -1/f. మైనస్ అంతా క్యాన్సిల్ పోతే మనకి ఏం మిగులుతుంది 1/f + x + 1/f + y = 1/f. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే f + y + f + x f² + fx + fy + xy = 1/f. ఈ f ని దీంతో క్రాస్ మల్టిప్లై చేస్తే f + f2f 2f² + fx + fy దీన్ని దీంతో క్రాస్ మల్టిప్లై చేస్తే f² + fx + fy + xy. ఇక్కడ fx fy క్యాన్సిల్ పోద్ది. ఇక్కడ 2 f² లో నుంచి ఒక f² పోద్ది. దాని నుంచి మనకి ఏం మిగులుతుందంటే f² = xy. దీని నుంచి ఫోకల్ లెంత్ ఎంత వస్తుందంటే √xy. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. Suppose a ball is placed in front of a concave mirror and a real image that is twice the size of the ball is formed on a screen. The ball and screen are then moved until the image become 5 times the size of the object. If shift of the screen is t, shift of the object is what? అంటే ఒక బాల్ ని తీసుకొని ఒక పుటాకార దర్పణం ముందు ఉంచితే ఫామ్ అయ్యే ఇమేజ్ ప్రతిబింబం అనేది 2 టైమ్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ బాల్ ని మనం ముందుకు మూవ్ చేస్తే ముందుకు కానీ వెనక్కి కానీ ప్లస్ ఆ ప్రతిబింబం ఏర్పడే తెరని కూడా ముందుకు వెనక్కి మూవ్ చేస్తే ఒక సర్టెన్ మూమెంట్ తర్వాత ఈ బాల్ యొక్క ప్రతిబింబం సైజు 5 టైమ్స్ అయింది. అంటే ఫస్ట్ మ్యాగ్నిఫికేషన్ 2 టైమ్స్ అయింది, నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ 5 టైమ్స్ అయింది. ఒకవేళ మనము షిఫ్ట్ ఆఫ్ ద స్క్రీన్ అంటే తెరని డిస్టెన్స్ కి మూవ్ చేస్తే అదే వస్తువుని అంటే బంతిని ఎంత డిస్టెన్స్ కి మూవ్ చేసాం అంటున్నారు. ఫస్ట్ బాల్ యొక్క ఇమేజ్ సైజ్ ఎంత 2 టైమ్స్ అని ఇచ్చాడు. అంటే మ్యాగ్నిఫికేషన్ ఎంత 2. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి v1/u1 అంటే -v1/u1. ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది రియల్ వరల్డ్ లో ఫామ్ అయింది. ఖచ్చితంగా కాన్కేవ్ మిర్రర్ కి రియల్ వరల్డ్ లో ఇమేజ్ ఫామ్ అయినప్పుడు అది ఇన్వర్టెడ్ అయి ఉంటుంది కాబట్టి మ్యాగ్నిఫికేషన్ -2. దీని నుంచి మనకి v1/u1 ఎంత వస్తుంది 2 వస్తుంది. నెక్స్ట్ ఇట్లానే బాల్ ని మనం స్క్రీన్ ని మూవ్ చేసిన తర్వాత మ్యాగ్నిఫికేషన్ ఎంత -5 = -v2/u2. దీని నుంచి v2/u2 = 5 వస్తుంది. ఇక్కడ మనకి ఇంకా ఏమి ఇచ్చాడు ఆన్సర్లో? ఇక్కడ మనం ఒకటి కన్సిడర్ చేయాల్సింది ఆలోచించాల్సింది ఏంటంటే 2 సిచ్యువేషన్స్లో అంటే ఫస్ట్ బాల్ ఒక పొజిషన్లో ఉన్నప్పుడు బంతి అనేది నెక్స్ట్ బంతిని స్క్రీన్ని మూవ్ చేసిన తర్వాత ఒకే అద్దాన్ని వాడాడు కాబట్టి రెండింటి యొక్క ఫోకల్ లెంత్ అంటే నాభ్యంతరం అనేది సేమ్. మనకి మిర్రర్ ఫార్ములా ఏంటి అంటే 1/v + 1/u = 1/f. 2 సిచ్యువేషన్స్లో f సేమ్ కాబట్టి మనము 1/v1 + 1/u1 = 1/v2 + 1/u2గా రాసుకోవచ్చు. ఇంకొకటి ఈ క్వశ్చన్లో మనకి ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చాడంటే షిఫ్ట్ ఆఫ్ ద స్క్రీన్ ఇస్ డి అన్నాడు. అంటే షిఫ్ట్ ఆఫ్ ద స్క్రీన్ అంటే స్క్రీన్ ఎంత దూరం అంటే ఇమేజ్ ఎంత దూరం పోయిందంటే స్క్రీన్ అన్న ఇమేజ్ అన్న ఇక్కడ ఒకటే అనమాట. ఎందుకంటే స్క్రీన్ మీదే ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి స్క్రీన్ మూవ్ అయితే ఆటోమేటిక్గా ఇమేజ్ కూడా మూవ్ అయినట్టే మనం తీసుకోవచ్చు. v2 - v1 = d ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే షిఫ్ట్ ఇన్ ద ఆబ్జెక్ట్ అంటే వస్తువు బంతి అనేది ఎంత దూరం మూవ్ అయింది అనేది u2 - u1 అంటే u2కి u1కి డిఫరెన్స్ అనమాట. ఇది u1 - u2 తీసుకోవచ్చు, u2 - u1 తీసుకోవచ్చు. ఏదైనా సరే మూమెంటే కాబట్టి సైన్ అనేది ఇక్కడ అవసరం లేదు. మనం ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే v2 ని పక్కకి u1 ని పక్కకి పంపిస్తే 1/v1 - 1/v2 = 1/u2 - 1/u1. v2 - v1/v1 v2 = u1 - u2/u1u2. ఇక్కడ v2 - v1 మనకెంత d. v1 v2 ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం. v1 v2 v1 = 2u1 v2 = 5u2. దాని నుంచి మనము v2 - v1/v1 ని 2u1 గా రాసుకుంటాము, v2 ని 5u2గా రాసుకుంటాము, u1 - u2/u1u2. ఇక్కడ u1 u1 u2 u2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ v2 - v1 d కదా, u1 - u2 ఎంత వస్తుందంటే d/10 అనమాట. అంటే ఆబ్జెక్ట్ అనేది d/10 డిస్టెన్స్ మూవ్ అవుతుంది. ఆన్సర్ ఏంటి ఆప్షన్. A concave mirror converges light rays from the sun at 10 cm from the mirror. If an object is placed 20 cm from the mirror, the image is formed at what distance? అంటే ఒక పుటాకార దర్పణం అంటే ఇదనమాట పుటాకార దర్పణం. ఇదేం చేస్తుంది సన్ నుంచి వచ్చే కాంతి కిరణాలను ఒక 10 సెంటీమీటర్ దూరంలో పడేలాగా చేస్తుంది. అంటే సన్ నుంచి డిస్టెన్స్ రావడం అంటే ఎంత ఆల్మోస్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి వచ్చినట్లు అనమాట విత్ రెస్పెక్ట్ టు ఈ మిర్రర్ సైజ్ తో పోల్చుకుంటే. అది వచ్చి ఎక్కడ పడుతుంది 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో పడుతుంది. ఎప్పుడైనా సరే ఇన్ఫినిటీ నుంచి వచ్చి ఒక దగ్గర లైట్ పడిందంటే అర్థం ఏంటంటే ఆ పాయింట్ నథింగ్ బట్ ఫోకస్ కానీ అది నాభి కాబట్టి ఫోకల్ లెంత్ ఎంత ఈ క్వశ్చన్ నుంచి 10 సెంటీమీటర్స్. ఇది మైనసా ప్లస్సా మనం చూసుకోవాలి. కాన్కేవ్ మిర్రర్ కాబట్టి కాన్కేవ్ మిర్రర్ కి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ పోల్ ఉంటుంది, ఆ పోల్ కి లెఫ్ట్ సైడ్ ఏదైనా మైనస్ గా మనం తీసుకోవాలి. దీని నుంచి మనకి
ఫోకస్ వచ్చేసింది. అంటే డైరెక్ట్‌గా ఫోకస్ అనేది ఇవ్వకుండా ఈ రేస్ అనేవి 10 సెంటీమీటర్ల దూరం పడతాయని ఇండైరెక్ట్‌గా మనకి ఫోకస్ యొక్క వాల్యూని ఇచ్చాడన్నమాట ఈ క్వెషన్‌లో. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ 20 సెంటీమీటర్ ఫ్రమ్ ద మిర్రర్, ఆబ్జెక్ట్ ఎక్కడుంది? వస్తువుని 20 సెంటీమీటర్ డిస్టెన్స్‌లో పెట్టాడు. ఎప్పుడైనా సరే కాన్కేవ్ మిర్రర్‌కి లెఫ్ట్ సైడే ఆబ్జెక్ట్‌ని పెట్టగలుగుతాడు. ఎందుకంటే అద్దం ఇక్కడ ఉంటే దీనికి ఎడమ పక్కనే కదా పెట్టాల్సింది. లెఫ్ట్‌లోనే పెట్టాలి. అద్దం వెనకాల పెట్టరు కదా వస్తువుని. ఆబ్జెక్ట్ కూడా -20 సెంటీమీటర్స్. మనం నెక్స్ట్ మిర్రర్ ఫార్ములా యూజ్ చేసుకొని 1/v plus 1/u is equals to 1/f. 1/v minus 1/20 is equals to -1/10. 1/v is equals to 1/20 minus 1/10 minus 10/200. 10 cancel పోతే v is equals to -20 సెంటీమీటర్స్. 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది. మైనస్ ఉంది కాబట్టి ఈ మిర్రర్కి ముందు పక్కలే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. అద్దం ముందు 20 సెంటీమీటర్ల దూరంలో మనకి ప్రతిబింబం అనేది పడుతుంది. విచ్ మిర్రర్ యూజ్డ్ ఫర్ ద ఫాలోయింగ్ అప్లికేషన్స్ రెస్పెక్టివ్లీ. మనకి 4 అప్లికేషన్స్ ఇచ్చారు. ఆ 4 అప్లికేషన్స్ లో ఎలాంటి మిర్రర్ వాడతారు అనేది మనం చెప్పాలి. డెంటిస్ట్ టు సీ లార్జ్ ఇమేజ్ ఆఫ్ పేషెంట్స్ టీత్. అంటే వైద్యులు, దంత వైద్యులు పళ్ళని చూడటానికి, అంటే పళ్ళు అనేవి మనకి అన్ని యాంగిల్స్ లో మనకి డైరెక్ట్ గా కనపడదు. దంత వైద్యులు కొన్ని పరికరాలని వాడతారనమాట పళ్ళని చూడటానికి. అది ఎలాంటి మిర్రర్ ని యూజ్ చేస్తారు? రియర్ వ్యూ వింగ్ మిర్రర్ ఇన్ వెహికల్స్. వెహికల్స్ లో రియర్ వ్యూ వింగ్ మిర్రర్ ని ఏ మిర్రర్ వాడతారు? ఏ దర్పణం, కుంభాకార దర్పణమా లేదా పుటాకార దర్పణమా? టు గెట్ ఎ డిమినిష్డ్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఆఫ్ ఎ బిల్డింగ్. అంటే ఒక పెద్ద బిల్డింగ్ ని ఒక మిర్రర్ లో చూడాలనుకుంటే ఏ మిర్రర్ వాడతారు? టార్చ్ లైట్. టార్చ్ లైట్ లోపల ఏ మిర్రర్ వాడతారు? మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇక్కడ మనము ఫస్ట్ ఒక మిర్రర్ వాడారు. ఏంటిది? దంత వైద్యులు ఈ మిర్రర్ వాడారు. ఇది ఏంటంటే కాన్కేవ్ మిర్రర్. ఏంటిది? కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ ఎందుకు వాడారంటే కాన్కేవ్ మిర్రర్ మనకి ఉన్న ఈ పళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని కొంచెం ఎన్లార్జ్డ్ గా చూపిస్తుంది. ఎప్పుడు చూపిస్తుంది? ఈ వస్తువు ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఫోకస్ కి పోల్ కి మధ్య దూరంలో, అంటే మిర్రర్ కి దగ్గరగా ఉన్నప్పుడు కాన్కేవ్ మిర్రర్ అనేది ఇమేజ్ ని కొంచెం పెద్దగా చేసి చూపిస్తుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ అనేది వాడారు. నెక్స్ట్ అద్దం యొక్క కార్ యొక్క రియర్ వ్యూ మిర్రర్. రియర్ వ్యూ మిర్రర్ అంటే మనకి కార్ కి ముందు పక్కలో ఉండే మిర్రర్. ఇదే కాదు, కార్ కి సైడ్ లో ఉండే మిర్రర్ కానీ ముందు పక్కలో ఉండే మిర్రర్ కానీ ఎప్పుడైనా సరే కాన్వెక్స్ మిర్రర్ వాడతారు. ఎందుకంటే ఇది ఎక్కువ ఏరియాని కవర్ చేస్తుంది. వైడ్ ఏరియా అంటే మనకి ఉన్న వెనకాల ఉన్న రోడ్ ట్రాఫిక్ అంతా ఇది కవర్ చేయగలుగుతుంది కాబట్టి. నెక్స్ట్ టార్చ్ లైట్ లో ఎలాంటి మిర్రర్ వాడతారు? ఇది లోపలికి వెళ్ళిన మిర్రర్. ఇది ఏంటంటే నథింగ్ బట్ కాన్కేవ్ మిర్రర్ అనమాట. కాన్కేవ్ మిర్రర్ ఎందుకు వాడతారంటే అది లైట్ ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ లోకి ప్యారలల్ రేస్ వచ్చేలా అది చేస్తుంది. నెక్స్ట్ ఒక టాల్ బిల్డింగ్ చూడడానికి ఎలాంటి మిర్రర్ వాడతారు? కాన్వెక్స్ మిర్రర్. ఇదేంటంటే పెద్ద బిల్డింగ్స్ ని కూడా కొంచెం చిన్న సైజ్ చేసి మనకి క్లియర్ గా కనపడేలాగా చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే డెంటిస్ట్లు ఏం వాడతారు? కాన్కేవ్. రియర్ వ్యూ మిర్రర్ ఏముంటుంది? కాన్వెక్స్. ఎరెక్ట్ బిల్డింగ్ చూడడానికి ఏం వాడతారు? కాన్వెక్స్. టార్చ్ లైట్ లోపల ఏం వాడతారు? కాన్కేవ్. కాన్కేవ్ అంటే ఫస్ట్ పుటాకార దర్పణము, నెక్స్ట్ కుంభాకార దర్పణము, కుంభాకార దర్పణము, పుటాకార దర్పణం. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ మ్యాగ్నిఫికేషన్ ఎం ప్రొడ్యూస్డ్ బై ఏ కాన్వెక్స్ మిర్రర్. మనకి ఒక కాన్వెక్స్ మిర్రర్ ని మనం తీసుకుంటే కాన్వెక్స్ మిర్రర్ లో ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇమేజ్ యొక్క మ్యాగ్నిఫికేషన్ వాల్యూస్ యొక్క రేంజ్ ని అడుగుతున్నాడు. మ్యాగ్నిఫికేషన్ 0 అంటే అర్థం ఏంటంటే అసలు ఇమేజ్ ఫామ్ కాదు అని. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ లెస్ దెన్ 0. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ లెస్ దెన్ 0 అనే దానికి అసలు మీనింగే లేదు. ఓకేనా? మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దెన్ 1 అంటే అర్థం ఏంటంటే ఇమేజ్ అనేది ఉన్న సైజ్ కంటే, ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఎక్కువ కనిపిస్తుంది. ఈక్వల్ టు 1 అంటే అర్థం ఏంటంటే సమానంగా కనిపిస్తుంది. మనకు అసలు కాన్వెక్స్ మిర్రర్ లో ఏమవుతుందో మనం గమనిస్తే ప్యారలల్ రేస్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి వచ్చినప్పుడు ఫోకస్ దగ్గర పాయింట్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట. పాయింట్ సైజ్ ఈజ్ నథింగ్ బట్ మోర్ దెన్ 0. అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉన్నట్టు? 0 కంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టు. అట్లాగే మనము ఈ ఆబ్జెక్ట్ ని కొంచెం కొంచెం ముందుకు తీసుకుంటూ వెళ్తే ఇక్కడ ఇమేజ్ కూడా కొంచెం కొంచెం పెద్దది అవుతూ ముందుకి వస్తుంది. ఒక సెర్టైన్ డిస్టెన్స్కి వచ్చినప్పుడు ఇమేజ్ కూడా ఒక సెర్టైన్ సైజ్కి వచ్చి ఇంకా ఆగిపోతుంది. ఈ సైజ్ అనేది దీనికంటే ఇప్పుడు తక్కువ ఉంటుంది. అంటే ఈక్వల్ గా ఉండదు, దానికంటే కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి m ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1. దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే 0 లెస్ దెన్ m లెస్ దెన్ 1. అంటే m లెస్ దెన్ 1 కానీ m గ్రేటర్ దెన్ 0. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. A beam of parallel rays close to the principal axis are incident on a convex lens. At which point will they converge? అంటే ఒక కుంభాకార కటకం మీద సమాంతరంగా ఉన్న కిరణాలు, అంటే ప్యారలల్ గా, అంటే ఒక కుంభాకార కటకం మనం తీసుకుంటే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ మధ్యలో ఉన్న లైన్ ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అని అనుకుంటే, ఈ లైన్ ఇది మిడిల్లో దీని సెంటర్ గుండా పోయే లైన్ ని ప్రిన్సిపల్ యాక్సిస్ అని మనం అనుకుంటే దీనికి ప్యారలల్ గా సమాంతరంగా రేస్ వచ్చి ఈ లెన్స్ మీద పడ్డాయి, కటకం మీద పడ్డాయి. అవి ఎక్కడ కన్వర్జ్ అవుతాయి? ఎప్పుడైనా సరే ప్యారలల్ రేస్ అనేవి ఫోకల్ పాయింట్ దగ్గరే కన్వర్జ్ అవుతాయి అన్నమాట. ఆన్సర్ ఏంటంటే
డైరెక్ట్‌గా మనం ఎఫ్ అని పెట్టేసేయాలి. అంటే ఫోకస్ ఎక్కడైతే ఉందో, ఫోకస్ అంటే అర్థం ఏంటి అంటే ఇంగ్లీష్‌లో నార్మల్‌గా ఫోకస్ అంటే అర్థం ఏంటంటే, ఒక దగ్గర లైట్ ఫోకస్ చేస్తుందనే కదా! కన్వర్జ్ అంటే అర్థం ఏంటి? ఇట్లా పారలెల్‌గా ఉన్న రేస్ ఒక దగ్గరికి కన్వర్జ్ అవుతాయి. అంటే ఇట్లా దగ్గరికి బెండ్ అయితే కన్వర్జ్, దూరానికి బెండ్ అయితే డైవర్జ్ అనమాట. ఇక్కడ కన్వర్జ్ అవుతున్నాయి. కన్వర్జ్ అయినప్పుడు ఎక్కడైతే ఫోకస్ అవుతాయి కాబట్టి, ఆ పాయింట్‌ని ఫోకల్ లెంత్ అంటాం కాబట్టి డిస్టెన్స్ ఎంత? ఎఫ్. ఆ పాయింట్ పేరు కూడా ఎఫ్ఏ అనమాట. ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి. An object is placed on the principal axis of a convex lens at a distance at a point between f and 2f. The image formed is of what nature? ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాడు. కాన్వెక్స్ లెన్స్ కి ఫోకస్ కి 2 టైమ్స్ ఆఫ్ ఫోకస్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యన ఒక ఆబ్జెక్ట్ పెట్టాడు. ఇమేజ్ ఫామ్ అయితే దాని యొక్క నేచర్ ఏంటి అన్నాడు. ఎప్పుడైనా ఇది కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఫోకస్‌కి, సెంటర్‌కి మధ్యలో ఉంటే మనకి వర్చువల్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. ఫోకస్‌కి, సెంటర్‌కి మధ్యలో కాకుండా ఇంకెక్కడైనా సరే ఆబ్జెక్ట్ ఉంటే మనకి రియల్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. ఇంకొకటేంటంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్‌లో మనకి ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు అవతల పక్క ఫోకస్ మీద ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. ఇదెంత? పాయింట్ సైజ్. అదే ఇన్ఫినిటీ కాకుండా ఇన్ఫినిటీకి, 2ఎఫ్‌కి మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడ ఫోకస్‌కి, 2ఎఫ్‌కి మధ్యలో కొంచెం పెద్ద ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. కాకపోతే అది కూడా డిమినిష్డ్ అనమాట. ఒకవేళ ఆబ్జెక్ట్ గాని 2ఎఫ్ మీద ఉంటే ఇవతల పక్క 2ఎఫ్ మీద ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. అది సేమ్ సైజ్. ఓకేనా? ఇన్ఫినిటీ దగ్గర ఉంటే పాయింట్ సైజ్. ఇన్ఫినిటీ నుంచి కొంచెం ముందుకొస్తే కొంచెం సైజ్ పెరుగుతుంది. కాకపోతే డిమినిష్డ్. 2ఎఫ్ మీదకొస్తే సేమ్ సైజ్. ఇంకా నెక్స్ట్ మనం లాజికల్‌గా గుర్తుపెట్టుకోవచ్చు. 2ఎఫ్‌కి ముందుకెళ్తే ఖచ్చితంగా సేమ్ సైజ్ నుంచి నెక్స్ట్ ఏంటి? ఇంక్రీజ్ అవుద్ది. సైజ్ విల్ బి ఎన్‌లార్జ్డ్. అంటే ఇక్కడ 2ఎఫ్ నుంచి ముందుకొచ్చింది కాబట్టి సైజ్ విల్ బి ఎన్‌లార్జ్డ్. అంటే రియల్ ఇమేజ్ అండ్ ఎన్‌లార్జ్డ్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. ఒకవేళ 2ఎఫ్ నుంచి ముందుకొచ్చి ఫోకస్ మీద ఇమేజ్ ఆబ్జెక్ట్ పెడితే అది హైలీ ఎన్‌లార్జ్డ్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. ఫోకస్ నుంచి ముందుకొచ్చి ఆరిజిన్‌కి, ఫోకస్‌కి మధ్యలో మనం ఆబ్జెక్ట్ పెడితే అదేమవుతుందంటే హైలీ ఎన్‌లార్జ్డ్ కాకుండా రివర్స్‌లో వెనక్కే వచ్చేసి ఎన్‌లార్జ్డ్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. ఇట్లా ఈ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఎ కాన్కేవ్ లెన్స్. ప్రిన్సిపల్ ఫోకస్ మీద ఆబ్జెక్ట్ పెట్టాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం కాన్కేవ్ లెన్స్ అంటే ఎప్పుడైనా సరే వర్చువల్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ మాత్రమే ఫార్మ్ అవుతుంది. ఆన్సర్‌లో వర్చువల్ అండ్ డిమినిష్డ్ ఎక్కడుంది? ఆప్షన్ బి. అంతే. An object is placed on the principal axis of a convex lens of focal length 16 సెంటీమీటర్స్. కాన్వెక్స్ లెన్స్ తీసుకొని దాని యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 16 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఎప్పుడైనా సరే కాన్వెక్స్ లెన్స్‌కి ఫోకల్ లెంత్ అనేది పాజిటివ్. కాన్కేవ్ లెన్స్‌కి ఫోకల్ లెంత్ అనేది నెగెటివ్. ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఎంత? 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి -8 సెంటీమీటర్స్. మనము లెన్స్ ఫార్ములా యూజ్ చేస్తే 1/v - u 1/u = 1/f 1/v + 1/8 = 1/16 1/16 మైనస్ 2/16 ఈక్వల్ టు -1/16. దీని నుంచి v అనేది -16 సెంటీమీటర్స్ వచ్చిందంటే ఇక్కడ ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ ఫార్మ్ అయింది అండ్ 16 సెంటీమీటర్స్ డిస్టెన్స్‌లో ఫార్మ్ అయింది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఇలా కాకుండా మనం డైరెక్ట్‌గా మనకి కాన్సెప్ట్ తెలిసినట్టయితే ఎక్కువ సాల్వ్ చేయకుండా మనం డైరెక్ట్‌గా ఆన్సర్ పెట్టేయొచ్చు. ఎప్పుడైనా సరే ఇక్కడ ఫోకల్ లెంత్ అనేది 16 సెంటీమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. ఆబ్జెక్ట్ అనేది 8 సెంటీమీటర్స్ డిస్టెన్స్‌లో పెట్టాడు. ఆబ్జెక్ట్ అనేది ఫోకస్‌కి, ఆరిజిన్‌కి మధ్యలో పెడితే ఇమేజ్ అనేది వెనకాల లెన్స్‌కి వెనకాల ఎన్‌లార్జ్‌డ్‌గా పడుతుంది. అంటే ఫోకస్‌కి గూడా వెనకాల పడుతుంది. Next question. An object is placed on the principal axis of a convex lens of focal length 16 centimeters at a distance of 8 centimeters. Its image formed at a distance of what? ఒక ఆబ్జెక్ట్‌ని 8 సెంటీమీటర్స్ డిస్టెన్స్‌లో పెట్టాడు. ఆబ్జెక్ట్ ఎప్పుడు లెఫ్ట్‌లో ఉంటుంది కాబట్టి సైన్ కన్వెన్షన్ మైనస్. ఫోకల్ లెంత్ ఎంత అన్నాడు? 16 సెంటీమీటర్స్. ఎప్పుడైనా సరే కాన్వెక్స్ లెన్స్‌కి ఫోకల్ లెంత్ మనం పాజిటివ్ తీసుకోవాలి. కాన్కేవ్ లెన్స్‌కి ఫోకల్ లెంత్ మనం నెగెటివ్ తీసుకోవాలి. మనం లెన్స్ ఫార్ములా యూజ్ చేస్తే 1/v - 1/u = 1/f. 1/v - 1 ఇక్కడ u ఎంత? -8. -8 సబ్స్టిట్యూట్ చేస్తే 1/16. 1/v = 1/16 మైనస్ ఇక్కడ ఏమైంది? +1/8 వచ్చింది. 1/8ని నేను 2/16గా రాసుకుంటే ఇవతల పక్కకు వస్తది. -2/16 అవుతుంది. 1 - 2 -1/16. దీని నుంచి v మనకి ఎంత వచ్చింది? 16 సెంటీమీటర్స్. -16 సెంటీమీటర్స్ వచ్చింది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. ఇట్లా కాకుండా మనం కాన్సెప్ట్ ప్రకారంగా ఆలోచిస్తే ఇక్కడ ఏమిచ్చాడు? ఫోకల్ లెంత్ 16 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? 8 సెంటీమీటర్స్ ఉంది. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్‌ని ఒక కాన్వెక్స్ లెన్స్‌కి
ఫోకల్ లెంత్ కి అండ్ ఆరిజిన్ కి మధ్యలో పెడితే ఇమేజ్ అనేది ఎప్పుడైనా లెఫ్ట్ సైడే ఫామ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఫామ్ అయింది అంటే ఖచ్చితంగా అది నెగిటివ్ సైన్ అయి ఉంటుంది. ఆప్షన్స్ లో ఓన్లీ ఒక్క నెగిటివ్ సైన్ మాత్రమే ఉంది కాబట్టి డైరెక్ట్ గా మనం ఆన్సర్ ఆప్షన్ ఏ పెట్టేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, an object is placed in front of a concave lens at a distance d. ఒక ఆబ్జెక్ట్ ని ఇక్కడ కాన్కేవ్ లెన్స్ తీసుకున్నాడు. కాన్కేవ్ లెన్స్ మనము ఎక్కువ బొమ్మ వేసి ఇదంతా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. కాన్కేవ్ లెన్స్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, d డిస్టెన్స్ లో ఉంది. ఆబ్జెక్ట్ ఎప్పుడు d కాబట్టి -d. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అన్నాడు, d/3. ఎప్పుడైనా సరే కాన్కేవ్ లెన్స్ కి ఇమేజ్ లెఫ్టే ఫామ్ అవుద్ది, -d/3. ఫోకల్ లెంత్ ఎంత, ఎప్పుడైనా కాన్కేవ్ లెన్స్ కి ఫోకల్ లెంత్ నెగిటివే. 3 పెట్టేసి లెన్స్ ఫార్ములా యూస్ చేసి డైరెక్ట్ గా మనం సాల్వ్ చేసేయచ్చు. 1/-d/3 -1/-d 1/-15. మైనస్లు 3 క్యాన్సిల్ చేసేస్తాను. 3/d - 1/d is equals to 1/15. 2/d is equals to 1/15. దీని నుంచి d ఎంత, 30 cm. A convex lens produces a magnification of -d for an object placed at 1.5 meter from the lens. Find the image distance with correct sign. అంటే ఒక కుంభాకార కటకం యొక్క మ్యాగ్నిఫికేషన్ ఎంత, -3. ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది, 1.5 మీటర్స్. ఇక్కడ ఇమేజ్ ప్రతిబింబం యొక్క డిస్టెన్స్ ని కనుక్కోమన్నాడు. ఎప్పుడైనా సరే కాన్వెక్స్ లెన్స్ ఆర్ కాన్కేవ్ లెన్స్ ఇచ్చినప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఈజ్ m is equals to v/u. ఇది మనకు తెలుసు. ఇక్కడ మనం సైన్ కన్వెన్షన్స్ కరెక్ట్ గా పెట్టి ఆన్సర్ తీసుకొని రావాలి. మ్యాగ్నిఫికేషన్ ఎంత ఇచ్చాడు, -3 ఇచ్చాడు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 1.5 మీటర్స్. ఎప్పుడైనా సరే కాన్వెక్స్ లెన్స్ బొమ్మ తీసుకుంటే ఆబ్జెక్ట్ ఎప్పుడైనా సరే లెఫ్ట్ లో ఉంటుంది. లెఫ్ట్ లో ఉంటే మనం ఎప్పుడైనా ఆరిజిన్ కి లెఫ్ట్ సైడ్ నెగిటివ్, రైట్ సైడ్ పాజిటివ్. కాబట్టి యూని మనం -1.5 గా తీసుకోవాలి. వి మనకు తెలియదు కాబట్టి వి గానే ఉంచుదాం. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ చేస్తే v is equals to 3 into 1.5 ఏమవుతుంది, 4.5 మీటర్స్. అంటే యూనిట్స్ మీటర్ లో ఉన్నాయి కాబట్టి మనం మీటర్స్ తీసుకున్నాం. ఆన్సర్ ఏంటి, v is equals to 4.5 మీటర్స్. అంటే ఇమేజ్ అనేది ఈ కాన్వెక్స్ లెన్స్ కి రైట్ సైడ్ ఫామ్ అవుతుందని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హైపర్మెట్రోపియా కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ వాట్. ఇక్కడ 4 లెన్సెస్ ఇచ్చాడు, కాన్వెక్స్ లెన్స్, బైఫోకల్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, ట్రైఫోకల్ లెన్స్. ఇన్ని అవసరం లేదు. జనరల్ గా కాన్వెక్స్ లెన్స్ ఆర్ కాన్కేవ్ లెన్స్ మాత్రమే మనం ఆన్సర్ లో పెట్టాలి. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే నార్మల్ గా ఇది ఐసైట్ ప్రాబ్లమ్స్ కి సంబంధించింది అనమాట. మనకు తెలిసింది ఏంటి, మయోపియా అండ్ హైపర్ మెట్రోపియా. హైపర్ మెట్రోపియా అంటే మనకి దూరంగా ఉండే బాగా కనపడతాయి, దగ్గరగా ఉండేవి సరిగ్గా కనపడవు. అంటే ఫార్ సైటెడ్నెస్. ఏంటి, ఫార్ సైటెడ్నెస్. ఫార్ అంటే దూరము, సైటెడ్నెస్ అంటే కనపడతాయి, దూరంగా ఉండేవి కనపడుతాయి, దగ్గరగా ఉండేవి సరిగ్గా కనపడవు. అంటే దగ్గరగా అంటే ఎంత దగ్గరగా ఉండేవి, మనకి ఫార్ పాయింట్ అండ్ నియర్ పాయింట్ అని రెండు ఉంటాయి. ఫార్ పాయింట్ వరకు మన కళ్ళకి, నార్మల్ కళ్ళకి బాగానే కనిపిస్తాయి. నియర్ పాయింట్ దాకా బాగానే కనిపిస్తుంది. నియర్ పాయింట్ కంటే దగ్గరగా వస్తే నార్మల్ కళ్ళకి కూడా సరిగ్గా కనపడవు. ఇది మనం కన్ను అనుకుంటే కంటికి ఇది నియర్ పాయింట్ అంటాం. ఫార్ పాయింట్ ఎంత, ఇన్ఫినిటీ. ఒక నార్మల్ కంటికి ఇన్ఫినిటీ డిస్టెన్స్ వరకు బాగానే కనపడుతుంది. నియర్ పాయింట్ వరకు బాగానే కనపడుతుంది. నియర్ పాయింట్ దాటి ఈ పక్కకు వస్తే మసగ్గా కనపడుతుంది. ఇది ఎంత ఉంటుంది నియర్ పాయింట్ అనేది, ఎప్పుడైనా సరే ఒక నార్మల్ కంటికి 25 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ హైపర్మెట్రోపియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ నియర్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు జరుగుతుంది, ఇక్కడెక్కడో ఉంటుంది. అంటే 25 సెంటీమీటర్స్ డిస్టెన్సే కాదు, ఇంకా ముందు ఒక 30 అనుకుందాం ఆర్ 35 అనుకుందాం. దీని ముందు పెట్టినా కూడా వాళ్ళకి సరిగ్గా కనపడదు. దూరంగా ఉండేమో బాగా కనపడతాయి, దగ్గరగా ఉండేవి సరిగ్గా కనపడవు. ఎందుకు కనపడవు అంటే ఎప్పుడైనా సరే లైట్ అనేది మన కంటి యొక్క రెటినా మీద పడుతుంది. రెటినా అంటే ఈ లాస్ట్ లో ఉండే షీట్. ఇది కంటి గుడ్డ అయితే కంటి గుడ్డులోంచి వచ్చిన లైట్ ఈ రెటినా మీద ఫోకస్ అవ్వాలి. ఈ రెటినా మీద పడే ఇమేజే మన మైండ్కి నార్మల్ ఇమేజ్ గా కనిపిస్తుంది. ఈ రెటినా మీద పడకుండా కొన్ని సిచ్యువేషన్స్ లో ఈ రెటినా దాటి పడుతుంది. ఈ రెటినా దాటి పడడాన్నే హైపర్మెట్రోపియా అంటారు. ఇక్కడ ఏమవుతుంది, ఈ రెటినా దాటి పడటం అంటే లైట్ అనేది దగ్గరగా ఫోకస్ అవ్వాల్సింది దూరంగా ఫోకస్ అవుతుంది, దగ్గరగా ఫోకస్ అవ్వాల్సింది దూరంగా ఫోకస్ అవుతుంది. మనం దూరంగా ఫోకస్ అయిన దాన్ని దగ్గరగా ఫోకస్ చేయాలంటే ఏ లెన్స్ వాడాలి, ఇక్కడ ఏమవ్వాలి, లైట్ రేస్ అనేది ఇంకా దగ్గరగా కన్వర్జ్ అవ్వాలి. దగ్గరగా కన్వర్జ్ అవ్వాలంటే కన్వర్జింగ్ లెన్స్ వాడాలి. కన్వర్జింగ్ లెన్స్ ఈజ్ నథింగ్ బట్ కాన్వెక్స్ లెన్స్. ఓకేనా, కాన్వెక్స్ లెన్స్ వాడితే దూరంగా పడాల్సిన పడుతున్న ఇమేజ్ని అది దగ్గరగా మనకి రెటినా మీద పడేటట్లు చేస్తుంది. అప్పుడు మనకి కళ్ళు బాగా కనిపిస్తాయి. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. A real image of equal size is obtained at a distance of 48 centimeter from the lens. The type of the lens and its focal length is what? ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చాడు, ఇమేజ్ యొక్క డిస్టెన్స్ ఇచ్చాడు ఎంత, 48 సెంటీమీటర్స్. v is 48 సెంటీమీటర్స్ అన్నాడు. ఈ ఫామ్ అయిన ఇమేజ్ అనేది ఈక్వల్ సైజ్ లో ఫామ్ అయింది అన్నాడు. అంటే దేనికి ఈక్వల్ సైజు, ఆబ్జెక్ట్ అంటే మనము ఒక లెన్స్ తీసుకొని
ఒక ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ ఫామ్ అయితే ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ ఆర్ ఇన్ ఈక్వల్ సైజ్. ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్. ఎప్పుడైనా సరే లెన్స్‌లో ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఇమేజ్ ఎప్పుడవుతుందంటే అది కాన్వెక్స్ లెన్స్ అయ్యుండాలి. ప్లస్ 2f డిస్టెన్స్‌లో ఆబ్జెక్ట్ పెడితే 2f డిస్టెన్స్‌లో ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. లెన్స్‌కి 2f డిస్టెన్స్‌లో ఆబ్జెక్ట్ పెడితే 2f డిస్టెన్స్‌లో ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. ఎప్పుడు? కాన్వెక్స్ లెన్స్‌లో మాత్రమే. కాన్వెక్స్ లెన్స్‌లో మాత్రమే ఈక్వల్ సైజ్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. కాన్కేవ్ లెన్స్‌లో ఈక్వల్ సైజ్ ఇమేజ్ ఫార్మ్ అవ్వదు. ఓన్లీ డిమినిష్డ్ ఇమేజెస్ మాత్రమే ఫార్మ్ అవుతాయి. కాన్వెక్స్ లెన్స్‌లో సర్టెన్ కేస్‌లో ఎప్పుడు 2f డిస్టెన్స్‌లో పెడితే 2f డిస్టెన్స్‌లో ఈక్వల్ సైజ్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. కాబట్టి మనం 2 ఆప్షన్స్ తీసుకోవచ్చు. కాన్వెక్స్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్. ఇక్కడ మనం ఫోకల్ లెంత్ కనుక్కోవాలి. ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాడు? 48 సెంటీమీటర్స్. ఈక్వల్ లెంత్ ఈక్వల్ సైజ్ ఇమేజ్ ఫార్మ్ అయింది అంటే సారీ ఇది ఆబ్జెక్ట్ పెట్టడం కాదు. ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయింది? 48 సెంటీమీటర్స్. ఈక్వల్ సైజ్ ఇమేజ్ ఫార్మ్ అయింది. అంటే 2f సెంటీమీటర్స్ డిస్టెన్స్‌లో ఇమేజ్ ఫార్మ్ అయింది. సో 2f ఈక్వల్ టు 48, f ఈజ్ ఈక్వల్స్ టు 24. ఇక్కడ f ఈక్వల్ టు 24 ఎక్కడ ఉంది? ఇది రాంగ్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్. An object is placed at a distance of 40 centimeters from a convex lens having focal length 20 centimeters. Which option given below correctly prescribes the nature and the relative size of the image formed in the respective order? ఫస్ట్ మనకి ఏమి ఇమేజ్ ఏ లెన్స్ ఇచ్చాడు? కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్‌లో మాక్సిమం రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఫార్మ్ అవుతాయి. ఎక్సెప్ట్ ఫోకల్ పాయింట్‌కి సెంటర్‌కి మధ్యలో పెడితే వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఫార్మ్ అవుద్ది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉందో మనం ఇక్కడ కనుక్కోవాలి. ఫోకల్ పాయింట్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? 40 సెంటీమీటర్స్. ఫోకస్ ఎంత? 20 సెంటీమీటర్స్. అంటే ఇది 20 అయితే ఆబ్జెక్ట్ 40 ఉంది. ఖచ్చితంగా ఈ పక్కనే ఉంది కాబట్టి మనకి రియల్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. రియల్ ఇమేజ్ ఎప్పుడు ఇన్వర్టెడ్ గానే ఉంటుంది. ఇక్కడ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఎన్ని ఉన్నాయి? బి అండ్ డి ఆర్ ద ఆప్షన్స్. కానీ ఇక్కడ డిమినిష్డ్, ఇక్కడ సేమ్ సైజ్. ఇది ఎట్లా కనుక్కోవాలి? ఫోకల్ లెంగ్త్ 20 ఉంటే ఆబ్జెక్ట్ 40 ఉంది అంటే ఇది ఎంత డిస్టెన్స్? 2f డిస్టెన్స్. ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ 2f డిస్టెన్స్‌లో ఉంటే ఇమేజ్ కూడా 2f డిస్టెన్స్‌లోనే ఫార్మ్ అవుతుంది. 2f డిస్టెన్స్‌లోనే ఫార్మ్ అవుతుంది. అండ్ ఆల్సో అనదర్ ఈస్ ఇది సేమ్ సైజ్ ఇమేజ్ అయి ఉంటుంది. ప్లస్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అయి ఉంటుంది. సేమ్ సైజ్ ఈస్ ద ఆన్సర్. డిమినిష్డ్ ఈస్ రాంగ్ ఆన్సర్. A beam of light after passing through a concave lens appears to diverge from a point 25 centimeter behind the lens. The power of the lens is what? ఏం లేదు. ఒక బీమ్ ఆఫ్ లైట్ అనేది ఒక కాన్కేవ్ లెన్స్ తీసుకుంటే బీమ్ ఆఫ్ లైట్ పాస్ అయితే 25 సెంటీమీటర్స్ నుంచి అది డైవర్జ్ అయినట్లు ఇక్కడ నుంచి డైవర్జ్ అయింది అనుకుందాం. లైట్ ఇట్లా వచ్చి ఇట్లా డైవర్జ్ అయితే అది ఈ పాయింట్ నుంచి వచ్చినట్లు కనిపిస్తా ఉంది. అంటే ఈ పాయింట్ ఏంది? ఫోకస్. ఫోకల్ లెంత్ ఎంత? 25 సెంటీమీటర్స్. పవర్ ఎంత అన్నాడు. కాన్కేవ్ లెన్స్ కాబట్టి ఖచ్చితంగా నెగెటివ్ పవర్ ఆర్ నెగెటివ్ ఫోకల్ లెంత్ ఉంటాయి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు కనుక్కుందాం. పవర్‌కి ఫార్ములా ఏంటి అంటే 1/f. పవర్ యూనిట్స్ ఏంటంటే డయాప్టర్ ఆర్ ఈక్వల్ టు మీటర్ ఇన్వర్స్. ఇది యూనిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. P ఈజ్ ఈక్వల్స్ టు 1/f. అప్పుడు పవర్ ఎంత? P ఈజ్ ఈక్వల్స్ టు 1/25 సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్ అంటే 10⁻² మీటర్స్. 10⁻² పైకెళ్తే 100/25 మీటర్ ఇన్వర్స్ ఈక్వల్ టు 100/25 అంటే ఎంత? 4 మీటర్ ఇన్వర్స్ అంటే ఏంటి? డి. ఆన్సర్ ఏంటి? 4D. మనకి -4D కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఈస్ ద రాంగ్ ఆన్సర్. సపోజ్ ఎ డాక్టర్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ ఎ కరెక్టివ్ లెన్స్ ఆఫ్ పవర్ 2.5D. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ఈస్ వాట్? అంటే ఇక్కడ మనకి పవర్ ఇచ్చాడు. ఒక డాక్టర్ పాజిటివ్ 2.5D ఉన్న లెన్స్ ఇచ్చి పవర్ ఇస్తే దాని ఫోకల్ లెంత్ ఎంత అన్నాడు. ఇక్కడ ప్లస్ సైన్ ఉంది. అంటే ఏ లెన్స్ అయి ఉంటది? ఖచ్చితంగా కాన్వెక్స్ లెన్స్ అయ్యే ఉంటుంది. ఫోకల్ లెంత్ ఎంత దానికి? ఫోకల్ లెంత్ ఈస్ ఈక్వల్స్ టు 1/పవర్. పవర్ ఈక్వల్ టు 1/ఫోకల్ లెంత్ అయితే దాని నుంచి ఫోకల్ లెంత్ ఈక్వల్ టు 1/పవర్ అనేది మనకు అర్థమవుతుంది. 1/2.5. పవర్ యూనిట్స్ ఎంత? డి. డి అంటే మీటర్ ఇన్వర్స్. మీటర్ ఇన్వర్స్ పైకి పోతే 1 మీటర్. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ బై 2.5. 2.5 1 జార్ 2.5 4 జార్ అంటే ఆన్సర్ ఎంత? 40 సెంటీమీటర్స్. ఇక్కడ ఇచ్చింది ప్లస్సే కాబట్టి ఆన్సర్ కూడా ప్లస్సే వస్తుంది. అంటే ప్లస్ సైన్ ఉంటే డాక్టర్ ఎప్పుడైనా సరే కాన్వెక్స్ లెన్స్ ఇస్తాడు. నెగెటివ్ సైడ్ ఉంటే ఎప్పుడైనా సరే కాన్కేవ్ లెన్స్ ఇస్తాడు. ఎక్కువగా దూరంగా ఉండే కనపడని వాళ్ళకి డాక్టర్ కాన్కేవ్ లెన్స్ మాత్రమే ఇస్తారు. ఎక్కువ సైట్ ఉన్న వాళ్ళు మనం చూసే వాళ్ళందరూ కాన్కేవ్ లెన్సే వాడతారు. చాలా మందికి దగ్గరగా ఉండే కనపడవు. అంటే బుక్ రీడింగ్ కోసము చాలా మంది కాన్వెక్స్ లెన్స్ వాడతారు. ఏ కన్వర్జింగ్ లెన్స్ హ్యావింగ్ ఫోకల్ లెంత్ 50 సెంటీమీటర్స్ ఈస్ కెప్ట్ ఇన్ కాంటాక్ట్ విత్ ఏ డైవర్జింగ్ లెన్స్. ఇక్కడ ఏంటంటే ఒక కన్వర్జింగ్ లెన్స్ తీసి ఒక డైవర్జింగ్ లెన్స్ రెండు పక్కన పెట్టాడు. ద పవర్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ద 2 లెన్సెస్ అంటే దీనికి సమ్ పవర్ ఉంటే దీనికి సమ్ పవర్ ఉంటే రెండింటి కాంబినేషన్ పవర్ ఎంత అన్నాడు. నార్మల్‌గా పవర్ ఈజ్ ఈక్వల్స్ టు P1 ప్లస్ P2 అంటే డిఫరెంట్ లెన్స్‌లు మనం పక్కన పెడితే వాటి యొక్క పవర్స్ అన్నిటిని మనం యాడ్ చేసుకుంటా పోతే మనకి కంబైన్డ్ పవర్ వస్తది. ఇక్కడ కన్వర్జింగ్ లెన్స్ ఫోకల్ లెంత్ ఎంత? 50 సెంటీమీటర్స్. అప్పుడు దాని పవర్ ఎంత అవుతుంది? 1/50 సెంటీమీటర్స్. డైవర్జింగ్ లెన్స్ ఫోకల్ లెంత్ ఎంత? 20 సెంటీమీటర్స్. అప్పుడు దాని పవర్ ఎంత అవుతుంది? ప్లస్ 1/ఇక్కడ
ఇక్కడ -20 సెంటీమీటర్స్ తీసుకోవాలి. ఎందుకంటే అది డైవర్జింగ్ లెన్స్ కాబట్టి ఫోకల్ లెంత్ నెగెటివ్ తీసుకోవాలి. కన్వర్జింగ్ లెన్స్‌లో మనం ఫోకల్ లెంత్ పాజిటివ్ తీసుకున్నాం. బై 1/50 అంటే 1 సెంటీమీటర్ అంటే 10⁻² మీటర్స్. -1/20 ఇంటూ 10⁻² మీటర్స్ ఈక్వల్ టు 10⁻² పైకి పోతే 100. 100/50 2 మీటర్ ఇన్వర్స్. మైనస్ 10 పైకి పోతే 100. 100/20 5 మీటర్ ఇన్వర్స్. ఈక్వల్ టు 2 - 5 ఈక్వల్ టు -3 మీటర్ ఇన్వర్స్ ఈక్వల్ టు -3 డి. పవర్ ఎంత వచ్చింది? -3 డి. అంటే నెట్ పవర్ నెగిటివ్ అయింది. అంటే ఇక్కడ నెట్ ఎఫెక్ట్ కాన్కేవ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అన్నమాట. అంటే ఏంటి అర్థం? ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత? 50 సెంటీమీటర్స్. కాన్కేవ్ లెంత్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత? 20 సెంటీమీటర్స్. అంటే ఫోకల్ లెంత్ తక్కువ ఉంది కాన్కేవ్ లెన్స్‌కి. ఫోకల్ లెంత్ తక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? ఇది ఈ పక్కన కదా! లైట్‌ని తక్కువ డిస్టెన్స్‌లోనే ఫోకస్ చేసింది. తక్కువ డిస్టెన్స్‌లోనే ఫోకస్ చేయాలంటే మనకి ఎక్కువ పవర్ ఉండాలి. ఎక్కువ డిస్టెన్స్‌లో ఫోకస్ చేయాలంటే మనకి దాని పవర్ తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి నెట్ మైనస్ అయింది పవర్. Spherical mirror and a thin spherical lens each have a focal length of -20 centimeters. Which of the following is likely to be true in such a scenario? Spherical mirror and a thin spherical lens each have a focal length of -20 centimeters. ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చాడు అండ్ ఇంకొక లెన్స్ ఇచ్చాడు. రెండిటికి ఫోకల్ లెంత్ ఇచ్చాడు. ఇక్కడ డిఫరెంట్ సినారియోస్ ఇచ్చాడు. వాటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అన్నాడు? అంటే ఒక ఆప్షన్ చూద్దాం. బోత్ ఆర్ కాన్వెక్స్. రెండు కాన్వెక్సా? రెండు కాన్కేవా? ఒకటి కాన్కేవా? ఒకటి కాన్వెక్సా? ఒకటి కాన్వెక్స్ ఇంకొకటి కాన్కేవా అన్నాడు. మనము స్పెరికల్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్‌కి ఫోకల్ లెంత్ పాజిటివ్. కాన్కేవ్ లెన్స్‌కి ఫోకల్ లెంత్ నెగెటివ్. ఇది డైరెక్ట్‌గా లెన్స్‌ని బట్టి మనం కనుక్కుంటాం. అదే మిర్రర్‌లో అయితే ఫోకస్ ఎక్కడుంటుంది? కాన్కేవ్ మిర్రర్‌కి లెఫ్ట్‌లో ఉంటుంది. కాన్వెక్స్ మిర్రర్‌కి ఫోకస్ ఎక్కడుంటుంది? రైట్‌లో ఉంటుంది. రైట్‌లో ఉంటే పాజిటివ్, లెఫ్ట్‌లో ఉంటే నెగెటివ్. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏంటి? ఇక్కడేమన్నాడు ఫోకల్ లెంత్ -20 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే నెగెటివ్ ఉంది కాబట్టి ఇదేంటి? కాన్కేవ్ మిర్రర్ అయ్యుండొచ్చు. ఇక్కడ నెగెటివ్ ఉంది కాబట్టి ఇది కాన్కేవ్ లెన్స్ అయ్యుండొచ్చు. అంటే మాక్సిమం ఈ 2 కాన్కేవే అవ్వాలి. 2 నెగెటివ్ ఉన్నాయి కాబట్టి ఈ 2 కాన్కేవ్ అవ్వాలి. కాన్వెక్స్ అవ్వవు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. In the normal eye, the distance of the retina from the eye is 2.5 centimeters. The power of the eye lens when it is focused at its near point 25 centimeter from the eye is what? ఏం లేదు. ద డిస్టెన్స్ ఆఫ్ ద రెటినా ఫ్రమ్ ద ఐ లెన్స్ ఈజ్ అన్నాడు. అంటే మనం ఐ తీసుకుంటే ఇక్కడ ఐ లెన్స్ ఉంటది. ఇది రెటినా అనమాట. ఇది రెటినా. అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత అన్నాడు? 2.5. ఈ డిస్టెన్స్ ఎంత? 2.5. అంటే ఇక్కడ లెన్స్ ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది? 2.5 సెంటీమీటర్స్ డిస్టెన్స్‌లో ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, వి ఈజ్ ఈక్వల్స్ టు 2.5 సెంటీమీటర్స్. ఇక్కడ వి అనేది పాజిటివ్. ఎందుకంటే రైట్ సైడ్ ఫార్మ్ అయింది కాబట్టి. ద పవర్ ఆఫ్ ద ఐ లెన్స్ వెన్ ఇట్ ఈస్ ఫోకస్డ్ అట్ ఇట్స్ నియర్ పాయింట్. ఐ యొక్క నియర్ పాయింట్ ఎక్కడ ఉంటుంది ఇది? ఈ ఐ లెన్స్‌తో ఈ పాయింట్‌ని చూస్తే ఇప్పుడు ఐ లెన్స్ పవర్ ఎంత అన్నాడు. ఐ లెన్స్‌తో ఈ పాయింట్‌ని చూస్తే ఐ లెన్స్ పవర్ ఎంత అన్నాడు. ఈ పాయింట్‌ని చూసాడు అంటే అర్థం ఏంటంటే ఇది ఆబ్జెక్ట్ అని. ఓకేనా? సో, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత? యూ ఈజ్ ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్. ఈ 25 సెంటీమీటర్స్ లెఫ్ట్‌లో ఉంది కాబట్టి ఇది మైనస్. మనం ఇప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ తెలుసు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తెలుసు. దీని నుంచి మనం ఫోకల్ లెంత్ కనుక్కుంటాము. ఫోకల్ లెంత్ తెలిస్తే మనకు ఆటోమేటిక్‌గా పవర్ అనేది తెలుస్తుంది. ఎట్లాగా? పి ఈజ్ ఈక్వల్స్ టు 1/f కాబట్టి. మనం ఫస్ట్ f వాల్యూ కనుక్కుందాం. 1/v - 1/u is equals to 1/f. 1/2.5 centimeters minus 1/25 centimeters equal to 1/f. ఇది నెగెటివ్ అనమాట. మైనస్ ప్లస్ అయిపోతుంది. 1/2.5 centimeters. 1 centimeter is equals to 10⁻−1 meters. 1/2.5 sorry 1 centimeter is equals to 10⁻−2 meters plus 1/25 10⁻−2 meters. ఇది 10⁻−2 పైకెళ్తే 100/2.5 ప్లస్ 100/25 ఈక్వల్ టు 100/2.5 అంటే 40. 100/25 అంటే 4. టోటల్ ఎంత? 44 బై మీటర్ అనమాట. ఈక్వల్ టు 1/f. 1/f ఈజ్ నథింగ్ బట్ పి. కాబట్టి పి వాల్యూ ఎంత? 44 మీటర్ ఇన్వర్స్. 44 మీటర్ ఇన్వర్స్ అంటే 44 మీటర్ ఇన్వర్స్ అంటే ఏంటి? డి. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. A lens having a power 8D is kept in contact with another lens having power -4D. The lens combination will act as అంటే ఒకటి 8D ఉంది. ఇంకోటి 4D ఉంది. ఎప్పుడైనా సరే రెండు లెన్స్ పక్కన పెట్టినప్పుడు దాని పవర్ అనేది కంబైన్ అవుతుంది. యాడ్ అవుతుంది. 8D - 4D ఏమవుతుంది? +4D. ప్లస్ కాబట్టి ఇదేమవుతుంది? కాన్వెక్స్ లెన్స్. కానీ కాన్వెక్స్ లెన్స్ ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? 25 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్, 50 సెంటీమీటర్ ఫోకల్ లెంత్. పవర్ మనకొచ్చింది 4 అని. ఫోకల్ లెంత్ ఎట్లా కనుక్కుంటాం? F ఈజ్ ఈక్వల్స్ టు 1/p 1/4. డీని మనం మీటర్ ఇన్వర్స్‌గా రాసుకుంటే మీటర్ ఇన్వర్స్ పైకెళ్తే 100 సెంటీమీటర్స్ అయితే
బై 4. 4 1 జా 4, 25. దర్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి.